ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. తల్లివి తండ్రివి నీవే, మమ్ములాలించి పాలింపరావా సాయి. తల్లివి తండ్రివి నీవే, నీదు కనరానే చోటే లేదు, నీవు వినలేని మాటే లేదు. మా మొరాలకించి మమ్ముల దీవించి, మా మొరాలకించి మమ్ముల దీవించి, నీ చల్లని నీడలోన నిలువనీయవయ్యా. తల్లివి తండ్రివి నీవే, మమ్ములాలించి పాలింపరావా సాయి. తల్లివి తండ్రివి నీవే. అవాంగ్మానస గోచరుడు, సంకల్పమాత్ర సృష్టి స్థితిలైకారకుడు, కలియుగ అవతారమూర్తి, పరిపూర్ణ మహావతారమూర్తి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్యశ్రీ చరణారవిందద్వయమునకు సవినిమగా భక్తితో నమస్సు మాంజలు అర్పిస్తూ ఇచ్చట ఆశీలైన సాయి స్వరూపులందరికీ కూడా ప్రేమతో సాయిరాం. సత్యసాయి పరమాత్ముని దివ్య అనుగ్రహం చేత మొట్టమొదటిసారిగా ఖమ్మం రావడం జరిగింది. మీ అందరితో కలిసి యూత్ ఫెస్టివల్లో పాల్గొని స్వామి యొక్క సందేశాన్ని వినిపించే భాగ్యాన్ని కలుగజేసినందులకు ముందుగా సత్యసాయి పరమాత్మునికి మీ అందరికి కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను అందించబోయినటువంటి ప్రతి వాక్యము కూడా స్వామి యొక్క వాక్యమే, ఏది కూడా నా స్వవిష్యము కాదు. స్వామి యొక్క ప్రేరణతో స్వామి యొక్క సందేశాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సగర మాంధాత్రాది చక్రవర్తుల అంక సీమను నిలిపినట్టి సాధ్వి, కమల నాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ, కాళిదాసాది సత్కవి కుమారుల కీర్తి నందిన పెద్ద గేస్తురాలు, బుద్ధాది మునిజనంబున తపంబున ముద భాష్పముల్ విడిచిన భక్తురాలు, సింధు గంగా నదీ జలక్షీరములను గురిని బిడ్డలను పోషించుకునుచున్న పచ్చి బలింతరాలు మా భరతమాత. మాతలకు మాత సకల సంపత్ సమేత. సగరుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుత్సవరుడు, కార్తీవీర్యుడు మొదలగు 6 చక్రవర్తులను తన తొడలైనటువంటి పీఠంపై కూర్చుండబెట్టుకునేటువంటి సాధ్వీమ తల్లి మన భరతమాత. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని వేణుగాన రసాంబుధిలో తేలియాడి తన దేహాన్ని పవిత్రత గావించుకునేటువంటి మాత మన భరతమాత. కాళిదాసు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రా ప్రగడ, పుతనామాత్యుడు వంటి సాహితీవేత్తలను అందించినటువంటి మాత మన భరతమాత. బుద్ధుడు, మహావీరుడు మొదలగా అహింసా తత్పరుల ప్రబోధనలతో తన దేహాన్ని త్యాగశీలిగా మార్చుకునేటువంటి మాత మన భరతమాత. నిరంతరము పచ్చి బాలింతరాల వలె సింధు గంగా నది జలక్షీరములను తన బిడ్డలకు అందించి పెంచి పోషించుకునేటువంటి మాత. సకల సంపత్ సమేత. మాతలకు మాత వంటిది, తల్లులకు తల్లి వంటిది మన భారత మాతను చెబుతూ భారతదేశ వాంగ్మయాన్ని ప్రభావాన్ని చక్కగా వివరించారు గుర్రం జాషువా గారు ఈ పద్యములో. స్వామికి అత్యంతమైనటువంటి ఇష్టమైనటువంటి పద్యం ఈ పద్యం. 1999వ సంవత్సరం మే 27వ తేదీ లక్షవారం నాడు అన్ని కలిపితే 9 వస్తాయి. ఉదయం 9 గంటలకు సత్యసాయి పరమాత్ముడు కొత్తగా నిర్మింపజేసినటువంటి కళ్యాణ మండపములో బెంగళూరులోని మా అందరితో పాటు గంట సేపు మాట్లాడారు స్వామి. స్వామి రాగానే ఒక వాక్యం పలికారు స్వామి. ఏమిటన్నారంటే, మీరందరూ కూడా భారతదేశంలో జన్మించడం మీరు చేసుకునేటువంటి అదృష్టం, ఇంతకన్నా గొప్ప వరం మీరు కోరనక్కర్లేదు అన్నారు స్వామి. నేడు 180 దేశాలలోని సత్యసాయి మా శ్వాస, సత్యసాయి మా ఊపిరిని చెబుతూ ప్రార్థన చేసినటువంటి
వచ్చేటటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్త జన సందోహముతో నేడు విశ్వమంతా కూడా నిండిపోతే మీరెక్కడో అమెరికాలో పుట్టడమో గాని, రష్యాలో పుట్టడమో గాని, హాంలాండ్ లో పుట్టడమో గాని, జపాన్ లో పుట్టడమో గాని మీరు చేసుకునేటువంటి అదృష్టం అనలేదు స్వామి. మీరు భారతదేశంలో జన్మించడం మీరు చేసుకునేటువంటి అదృష్టం అన్నారు స్వామి. స్వామిని అడగడం జరిగింది, స్వామి ప్రపంచ దేశములోని అనేక దేశాలను ఉంటుండగా అన్ని అవతారాలు కూడా భారతదేశం నుండి ఎందుకు వచ్చాయి? భారతదేశం నుండి ఎందుకు అవతరించబడ్డాయి? ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదా, అన్ని అవతారాలు కూడా ఎందుకు భారతదేశం నుండి వచ్చాయి? మీరు దానికి సమాధానం చెప్పండి అని అడగడం జరిగింది స్వామిని. అప్పుడు స్వామి అన్నారు, ఏమిటనుకుంటున్నావు? భారతదేశం అంటే భారతదేశము వేదభూమి, కర్మభూమి, త్యాగభూమి. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలన్నీ కూడా భారతదేశం నుండి లిఖించబడ్డాయి. భారతదేశము గాలిలో సత్యం ఉంది, ధూళిలో ధర్మం ఉంది అన్నారు సత్యసాయి పరమాత్ముడు. అమెరికా గాలిలో సత్యం ఉంది, ధూళిలో ధర్మం ఉంది అనలే స్వామి. భారతదేశము గాలిలో సత్యం ఉంది, ధూళిలో ధర్మం ఉంది. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలన్నీ కూడా ఈ భారతదేశం నుండి లిఖించబడ్డాయి. భారతదేశంలో ఎందరో మహానుభావులు, పీఠాధిపతులు, ముని పుంగవులు, శ్రేష్ఠులు భగవంతుడు భారతదేశం నుండి అవతరించాలని చెబుతూ ప్రార్థన చేశారు. వారి నిర్మల నిస్వార్థమైన ప్రేమ భగవంతుని కరిగించి కదిలింపజేసి భారతదేశం నుండి అవతరించేటట్లు చేసింది అన్నారు సత్యసాయి పరమాత్మ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి, అద్భుతమైన ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక ట్రైన్ ఉంటుంది, దానికి ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ కి అన్ని కూడా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా కలుపబడి ఉంటాయి. ఇంజిన్ లో అగ్ని ఉంటుంది, అగ్ని నుంచి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల దానికి కలపబడినటువంటి ఇంజిన్స్ అంతా కూడా కంపార్ట్మెంట్ అంతా కూడా ఇంజిన్ తీసుకుపోతుంది. డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు? ఇంజిన్ లో కూర్చుంటాడు. ఇది దీని సెటప్ అంతా కూడా చెబుతూ దీనికి అన్వయిస్తూ స్వామి చెప్పారు. ఏమిటన్నారంటే, భారతదేశమే ఇక్కడ ఇంజన్, ఇతర దేశాలే దీనికి కలపబడినటువంటి కంపార్ట్మెంట్లు, భగవంతుడే ఇక్కడ డ్రైవరు. మరి ఇక్కడ అగ్ని ఏమిటి? యజ్ఞ యాగాది క్రతువులే ఇక్కడ అగ్ని. భగవంతుడు అనేటువంటి డ్రైవరు కంపార్ట్మెంట్ లో కూర్చోడు కదా, ఇంజన్ లో కూర్చుంటాడు కదా. కనుక యజ్ఞ యాగాది క్రతువులకు ఆలవాలమైన భారతదేశం అంతే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అవతరిస్తూనే ఉంటుంటాడన్నాడు సత్యసాయి పరమాత్ముడు. అది ఈ భారతదేశం యొక్క వాంగ్మయ యొక్క గొప్పదనం. స్వామికి ఇంచుమించు 25 సంవత్సరాల వయస్సు ఉంటుంటాది. మున్షి అనేటువంటి ఆంతరిక భక్తుడు. స్వామి అంటే అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడు మున్షి. చెన్నై మహానగరములోని ఒక ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేశాడు మున్షి. భారతదేశంలోని ఎంతో మంది పీఠాధిపతులు వచ్చారు, పండితులు వచ్చారు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు వచ్చారు. అందరూ కూడా కూర్చున్నారు. కానీ సత్యసాయి పరమాత్ముడికి అధ్యక్ష స్థానాన్ని కల్పింపజేశాడు మున్షి. అందరూ కూడా అనుకుంటున్నారు 8వ క్లాసు డిస్కంటిన్యూడ్ అయినటువంటి సత్యసాయి బాబాను తీసుకుని వచ్చి అధ్యక్ష స్థానాన్ని కల్పింపజేస్తాడేమిటి మున్షి అని అందరూ కూడా అనుకున్నారు. స్వామి ఈ ఉపన్యాసం చెబుతూ ఈ ఘట్టం చెప్పారు. నేను కూర్చొని విన్నాను, కుల్వంతులోని కూర్చొని స్వయంగా. వారు ఆ శాస్త్రం నేర్చుకున్నారు, ఈ శాస్త్రం నేర్చుకున్నారని చెబుతూ చాలా గర్వంతో ఉన్నారు. అందరూ కూడా మొత్తం కుండలాలు ఉన్నాయి, గండబెండేరాలు ఉన్నాయి, కడియాలు ఉన్నాయి, అన్ని కూడా కూర్చున్నారు పండితులందరూ కూడా. అందరూ కూడా అపహాస్యం చేస్తున్నారు. 8వ క్లాసు డిస్కంటిన్యూడ్ స్వామి యొక్క క్వాలిఫికేషన్. ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని పెడతాడేమిటి మున్షి అనుకున్నారు. వెళ్ళారు, మున్షితో అడిగారు, మాకు అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి, మీ బాబా నివృత్తి చేస్తాడేమో ఒక తూరి కనుక్కొని రా అంటే స్వామికి విన్నవించడం జరిగింది. స్వామి అన్నారు, అడగమని నువ్వు వారు అడిగినటువంటి దానికి అన్నింటిలో కూడా సమాధానం నేను చెబుతానన్నారు స్వామి. ఒక ఆయన లేచారు, ఒక పండితుడు లేచాడు, ఈ విధంగా అంటున్నాడు, స్వామి అమెరికా, రష్యా 2 దేశాలు కూడా అటం బాంబ్ యుద్ధ సామగ్రిని అన్ని కూడా తయారు చేసుకుంటున్నారు. మరి అటువంటి ప్రయత్నం ఏమీ కూడా మన భారతదేశము చేయడం లేదే. మరి ఇరు దేశాలు భారతదేశం మీద దండెత్తి వస్తే మన దేశము గతి ఏమిటవుతుంది? దీనికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, మంచి ప్రశ్న వేశావు, ఒక తూరి వెనక్కి వెళ్దాం. మన దేశం పేరు ఏమిటని అడిగారు స్వామి. భారతదేశం అన్నారు. నిజమే. దీనికి మహాభారతము ప్రామాణికంగా తీసుకుందాం. మహాభారతములోనే 3 వ్యక్తులను తీసుకుందాం. వారెవరో తెలుసా? ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు. ఇక్కడ భీమసేనుడు ఎటువంటి వాడు? భుజబలము కలిగినటువంటి వాడు, గదాబలము కలిగినటువంటి వాడు. ఎటువంటి వృక్షమనే కూడా పర్వతమనే కూడా అవలీలగా పెకలించినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి భీమసేనుడు ధర్మరాజు ముందు నిలబడి శిరస్సు వంచి చేతుడు జోడ్చి నిలబడి ఉన్నాడు. మరి అర్జునుడు, అర్జున, ఫల్గుణ, పార్థివ, కిరీటి, శ్వేతవాస, సవ్యసాచి, ధనంజయ, వివాత్స అనేటువంటి 8 టైటిల్, 8 బిరుదాంకితులు కలిగినటువంటి అర్జునుడు కూడా ధర్మరాజు ముందు శిరస్సు వంచి నిలబడి ఉన్నాడు. ఈ భీమార్జునులు ఇద్దరు కూడా ధర్మరాజును అనుసరించడం చేత కురుక్షేత్ర సంగ్రామములోని వారికి విజయము సంప్రాప్తించింది. ఇక్కడ బుద్ధి బలానికి ప్రతీకగా నిలిచిన అర్జునుని స్థానములోనే అమెరికా ఉంది. భుజ బలానికి ప్రతీకగా నిలిచిన భీమసేనుని స్థానములోనే రష్యా ఉంది. ధర్మరాజు స్థానములోని
ఇండియా ఉంది. ఏ విధంగా అయితే భీమార్జునులు ధర్మరాజును అనుసరించాయో అదే విధముగా అమెరికా, రష్యాలు భారతదేశమును అనుసరించవలసి ఉంటుంది. కనుక మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కరతాల ధ్వనులతోనే స్వామి యొక్క సమాధానికి ఆనందముతోని మీరు వ్యక్తపరిచారు. ఆ రోజు స్వామి అన్నారు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నిమిషము కాదు, 2 నిమిషముల కాదు, 10 నిమిషములతోని మొత్తము సభా మండపం అంతా కూడా కరతాల ధ్వనులతోని మారుమ్రోగిపోయింది. అప్పుడు నేను అన్నాను, మీరు క్లాప్స్ కొట్టడమే కాదు, మీ మనస్సు అనేటువంటి ట్యాప్స్ మీరు సరి చేసుకోండి అనేటువంటి విషయం నేను చెప్పడం జరిగింది అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. అందుకే స్వామి చెప్పారు, ఏమిటన్నారంటే, ఒక తూరి చంద్రమండల యాత్ర సలిపి అక్కడుండేటువంటి జడమైనటువంటి మట్టిని, రాళ్లను తీసుకుని వస్తే విదేశీయులు మిగిలిన దేశాలన్నీ కూడా వారిని సత్కరించాయే. ఒక తూరి మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా తీసుకుందాం. నయా పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి తపశక్తి లేకుండా, కేవలము తమ యొక్క శీల సంపత్తి చేత, తమ పాతివ్రత్య ప్రభావము చేత అనేక రకాలమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సంఘటనలన్నీ కూడా నిరూపించారు మన భారతీయ నారీమణులు. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారా అని అడిగారు స్వామి. చెబుతున్నారు, గత జీవుడకు పతిన్ బ్రతికించుకున్నట్టి సావిత్రి భారత సతయ కాదే, తన సత్య మహిమ చేత అవాగ్నిని చల్లార్చిన చంద్రమతి పవిత్ర పడతి కాదే, కుల సతీత్వమునకై గుండాన దూకిన సీత భారత ధర జాతగాదే, కినిస దుర్మద కిరాతుని బుడిగావించిన దమయంతి భారత రమణిగాదే, సప్త సాగర పరివేష్టి తోర్వితలము భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు, భావి సంపదకిది మహా పంట భూమి, అఖిల దేశాలకిది ఉపాధ్యాయ కాదే అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. చనిపోయినటువంటి తన భర్త యొక్క ప్రాణాలను యముడితో వాగ్యుద్ధము చేసి తిరిగి సంపాదించుకున్నదే సావిత్రి. దవాగ్నితో మండిపోతుంటే అడవి అంతా కూడా కేవలం అమ్మవారి మీద ఒక కీర్తన చేసి మొత్తం అంతా కూడా మంటలను కూడా అర్పింపజేసేసింది చంద్రమతి. తన యొక్క అగ్నిలోని దూకి తన పాతివ్రత్య ప్రభావం నిరూపించుకున్నది అమ్మవారు సీతమ్మ తల్లి. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారా? చక్రవర్తులు అయినటువంటి హరిశ్చంద్రుడు కేవలము సత్యమునికి కట్టుబడిపోయి కాశికా నగరములోని తన భార్య అయినటువంటి చంద్రపతిని, కుమారుడైనటువంటి లోహిదాస్యుడును అమ్మివేసి ఇతరుల ఇంటిలోని దాస్యత్వము చేసుకున్నా కూడా తన పాతివ్రత్యమునికి ఎటువంటి కలంకము లేకుండా భరత జాతి యొక్క వైభవాన్ని నిరూపించింది చంద్రమతి. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారన్నాడు సత్యసాయి పరమాత్ముడు. చెబుతూ ఒక అత్యద్భుతమైన సంఘటన చెప్పారు స్వామి. ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పింది, సినిమా యొక్క యాక్టర్ల గురించి చెప్పమంటే టక్ టక్ అని చెప్పేస్తాం. మన యొక్క వాంగ్మయమైనటువంటి రామాయణములోని అతి చిన్నమైనటువంటి యొక్క విషయాలు కూడా మనకు తెలియడం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేసింది ఆ అమ్మాయి. ఎంత అద్భుతమైన గ్రంథాన్ని సత్యసాయి పరమాత్ముడు మనకు అందించాడు. ఒకే ఒకటి సంఘటన మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క భారతీయ స్త్రీల యొక్క వాంగ్మయము, ఆ వైభవం ఎట్లా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. రామరావణ సంగ్రామము జరుగుతుంది. ఆ రోజు ఆదిత్యుడు అస్తమించాడు, యుద్ధం ఆపేశాడు. రామచంద్రుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి శ్రీరామచంద్రుడు, లక్ష్మణ స్వామి ఇప్పుడు రామచంద్రుడు అంటున్నారు, ఏమిటంటున్నాడంటే, రేపటి దినమున భయంకరుడు యుద్ధరంగానికి రాబోతున్నాడు. వాడెవడో తెలుసా? రవణాసుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు మేఘనాథుడు వస్తాడు. వాడి శరీరం నుండి ఒక రక్తం ఒట్టు కింద స్రవించినా కూడా 10,000 మంది వానల్లో మరణిస్తారు. దీనంతటి గల కారణం ఏమిటో తెలుసా? ఆ ఇంద్రజిత్తు భార్య అయినటువంటి శిలోచనాదేవి పాతివ్రత్య మహిమే దీనికి గల కారణము. ఇప్పుడు ఏమి చేద్దామో చెప్పండి అంటాడు రామచంద్రుడు. అప్పుడు వీళ్ళందరూ కూడా, లక్ష్మణ స్వామి, హనుమ అందరూ కూడా అంటారు, స్వామి హనుమ అందరూ కూడా, మీరే సెలవేయండి తండ్రి, మీరు ఏ విధంగా చెబితే మేము ఆ విధంగా నడుచుకుంటాము అన్నారు. అప్పుడు వెంటనే రామచంద్రుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, లక్ష్మణ, ఎప్పుడైతే రేపటి దినమున ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వస్తాడో మొట్టమొదటి బాణము సంధించి వాడి శిరస్సును ఖండించు. వెనువెంటనే రెండవ బాణమును సంధించి ఆ మృత కలేబరము రావణాసుడికి అంతఃపురములో పడేటట్లు చెయ్యు అని ఆజ్ఞాపిస్తాడు. స్వామి హనుమ కల్పించుకొని, రమా, నాదొక చిన్న విన్నపము. ఎప్పుడైతే లక్ష్మణ స్వామి మొట్టమొదటి బాణము సంధించి ఆ శిరస్సును ఖండిస్తాడో ఒక రక్తము బొట్టు కూడా కింద స్రవించకుండా నేను పల్లెములో పట్టి ఆ శిరస్సును తీసుకుని వచ్చి మన గుడారములో దాచివేస్తాను, ఆ శవను నాకు అప్పగించు తండ్రి అంటే, తథాస్తు అంటాడు రామచంద్రుడు. మరుసటి దినమున వస్తాడు యుద్ధరంగానికి భయంకరుడైనటువంటి మేఘనాథుడు ఇంద్రజిత్తు వస్తాడు. రామాజ్ఞ ప్రకారముగా మొట్టమొదటిగా బాణము సంధించి ఆ శిరస్సును ఖండిస్తాడు. స్వామి హనుమ వాయు వేగముతో వెళ్లి పల్లెం బట్టి ఒక రక్త బొట్టు కూడా క్రింద స్రవించకుండా ఆ యొక్క శిరస్సును పల్లెంలో పెట్టి తీసుకుని వస్తాడు. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది. రెండవ తూరి బాణము సంధించగానే ఆ మృత బల కలేబరము రావణాసుడికి అంతఃపురములు పడేటట్లు చేస్తారు. అది ఎక్కడ పడుతుంది? ఇంద్రజిత్తు భార్య అయినటువంటి సులోచన దేవి పూజా గృహం వద్దకు వచ్చి పడుతుంది. చూస్తాది తల్లి, శిరస్సు లేదు,
ముండం మాత్రమే మిగిలింది. తన భర్తదో కాదో తెలియదు. తాకడానికి ఇష్టపడేవారు కాదు, పరపురుషుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాకడానికి ఇష్టపడేవారు కాదు. ఏమి చేసిందంటే దాసిని పిలిపించింది. దాసి చేత ఒక కలము కాగితము పట్టించి ఆ మృత కళేబరము చేతికి ఈ విధంగా పలుకుతుంది: నేను నిజముగా పాతివ్రత్య మహిమ కలదానైనచో నా భర్త యొక్క శిరస్సు ఎక్కడ ఉందో ఈ ముండమున గల చేయి రాయుగాక అంటాది. వెంటనే ఆ చేయి రాస్తాది, నా శిరస్సు రాముని యొక్క గుడారములో ఉంది అని. హతాశురాలైపోతుంది, బాధపడుతాది. ఎదురుగా ఉన్నది మృత కళేబరము, తన భర్త యొక్క శరీరం. ఆ యొక్క శిరస్సును తెచ్చుకోవడానికి, ఆ సతీ సహగమం చేయడానికి, ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం మమ్మగారైనట్టు రావణాసుడి దగ్గరికి వెళ్తాది సులోచనాదేవి. అప్పుడు రావణాసుడికి చెబుతాది. చెప్పిన తర్వాత రావణాసుడు విపరీతంగా బాధపడతాడు, తన యొక్క కుమారుడు చనిపోయాడని చెబుతూ వెళ్ళి తెచ్చుకో అమ్మా అంటాడు. అంటే పక్కనుండేటువంటి రాక్షసులందరూ కూడా అడిగారు, అదేమిటి శత్రు గుడారానికి ఒంటరే గాని ఈ యొక్క స్త్రీని పంపిస్తున్నారు, ఇదేమైనా భావ్యమా అంటే అప్పుడు వెంటనే రావణాసుడు అంటాడు, అక్కడ ఎవరున్నారు? ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నాడు. అటువంటి ముగ్గురు వ్యక్తులైన ప్రదేశానికి ఏ స్త్రీ అయినా ఎటువంటి సందర్భములైనా వెళ్ళవచ్చు, దీనికి భయపడనక్కర్లేదు అంటాడు రావణాసుడు. మరొక ప్రశ్న వేస్తారు, మరి సీతమ్మ తల్లిని మీరు తీసుకుని వచ్చారు కదా, అటువంటి అపకారం ఏమైనా సరే రామచంద్రుడు ఈ సులోచనాదేవికి ఏమైనా చేయవచ్చు కదా అంటే, పరస్త్రీని అపహరించినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రావణాసుడు గాని శ్రీరామచంద్రుడు కాదు అంటాడు. అంటే శత్రువుల చేత మోహింపబడిన, శ్లాఘింపబడిన, కీర్తింపబడిన గుణ సంపత్తి కలిగినటువంటి వాడు మన రామచంద్రుడు. స్వామి అడిగారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రమ అండ్ రావణ అని అడిగారు. ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు స్వామి అన్నారు, ఏమిటన్నారంటే రావణాసురుడు గొప్పవాడు, రామచంద్రుడు మంచివాడు అన్నారు స్వామి. చెబుతూ ఒక విన్నపం చేశారు, ఓ తల్లులారా, మీ కుమారులు గొప్పవారు కావాలని కోరుకోకండి, మంచివారు కావాలని కోరుకోండి అనేటువంటి విషయాన్ని సత్యసాయి పరమాత్ముడు చెప్పడం జరిగింది. సులోచనాదేవి వస్తుంది, శ్రీరామచంద్రుడు కూర్చున్నాడు, కూర్చుని తటాలు లేచాడు, లేచి పలకరించాడు, అమ్మా అంటాడు. ఆ వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీమద్ రామాయణం చదవలసిందే, రాముడు నడిచి చూపించాడు. ఏ రోజు కూడా శ్రీరామచంద్రుడు ఇతరులు పలకరించిన తర్వాత తను పలకరించలేదు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక తూరి చూడగానే ఆయనే ముందు పలకరించేవాడు. అది మనము నేర్చుకోవాలి. మనకి ఎట్లా ఉంటుందంటే, మనం సీనియర్ డివోటీ అంటాం, ఆయన సాయిరామ్ చెబితే మనం సాయిరామ్ చెబుతాం, లేకపోతే ఎందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతో మనం ఉంటాం. కానీ ఎటువంటి పాఠం నేర్పాడు రామచంద్రుడు? తటాలను లేచాడు. లేచి, అమ్మా నీ రాకగల కారణం ఏమిటి అంటాడు రామచంద్రుడు. ఆయన చూసి మనము నేర్చుకోవాలి, ఏ విధంగా నడిచాడు రామచంద్రుడు అంటే, నా భర్త యొక్క శిరస్సు నీ దగ్గర ఉంది తండ్రి, అది ఇచ్చుకున్నట్లయితే మిగిలిన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాను అంట. స్వామి హనుమకి చిన్న డౌట్ వస్తుంది, ఏమిటంటే, అమ్మా నీ భర్త యొక్క శిరస్సు రాముని యొక్క గుడారములు ఎట్లా ఉంది నువ్వు చెప్పగలవా అంటే, ఈ రోజంటే ఎక్కడో జరిగింది వెంటనే వచ్చేస్తుంది, ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు వచ్చేస్తుంది, టెక్నాలజీ అంతా కూడా ఉంది. కానీ అప్పుడు ఆశ్చర్యపోయాడు హనుమ, ఎట్లా తెలిసిందమ్మా అంటే, అప్పుడు తల్లి చెబుతుంది సులోచనాదేవి, మొండమున గల చేయి రాసి చూపించినది హనుమ అంటే, పక్కన లక్ష్మణ స్వామి ఏమిటి మొండమున గల చేయి రాయడం ఏంటంటే పక్కపక్కమని నవ్వుతూ హాస్యాస్పదం చేస్తాడు. వెంటనే రామచంద్రుడు ఒక తూరి ఇట్లా చూస్తాడు, చూడగానే వెంటనే ఆపివేస్తాడు. లోపలికి వెళ్ళి ఆ శిరస్సును తీసుకొని వస్తాడు స్వామి హనుమ. ఆ పల్లెమును తీసి అందిస్తాడు. ఆ శిరస్సును పట్టుకొని సులోచనాదేవి ఈ విధంగా పలుకుతుంది, లక్ష్మణ మొండమును గల చేయి రాయడమే కాదు, నేను నవ్వమంటే ఈ మొండము నవ్వుతుంది అంటాది సులోచనాదేవి. వెంటనే ఆ శిరస్సు ఆ లక్ష్మణ స్వామి వైపు తిరిగి పకపకమని నవ్వుతాది. అప్పుడు అంటాడు, ఏమిటంటాదంటే సులోచన, ఏమి లక్ష్మణ, రామరావణ సంగ్రామములోని నువ్వు నా భర్తను జయించావని చెబుతూ నువ్వు ఎంతో విరవీగుతున్నావేమో. నా భర్త ఓడిపోవడానికి నీకు జయము కలగడానికి 2 కారణములున్నాయి, ఆ కారణము నేను వివరిస్తాను అంటాది ఆ తల్లి. మొట్టమొదటి కారణము, ఫస్ట్ రీజన్ ఏమిటంటే, రామరావణ సంగ్రామములోని శ్రీరామచంద్రుడికి జయము కలగాలని చెబుతూ నీ భార్య అయినటువంటి ఊరిమిల అయోధ్యలోని రామచంద్రుడు భార్య అయినటువంటి సీతమ్మ తల్లి అశోక వనములోని సింశుభా వృక్షం కింద ఇద్దరు కూడా తపస్సు చేస్తున్నారు. నా భర్త కూడా జయము కలగాలని చెబుతూ నేను కూడా తపస్సు చేస్తున్నాను. కానీ వారి ఇద్దరు నేను ఒక్కదాననే, నా శక్తిని మించిపోయారు కనుక నీకు జయము కలిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అంటారు సులోచనాదేవి. తర్వాత చెబుతుంది ఏమిటంటే, నా భర్త నా యొక్క మామ ఏమి చేశాడు, పరస్త్రీని అపహరించాడు.
పరస్త్రీని అపహరించడం చేత ప్రతి కణము కూడా నిర్వీర్యమైపోయింది, అధర్మముగా ఉంది. వాడు పెట్టినటువంటి యొక్క కూడుని నా భర్త భుజించడం చేత వాడు కూడా నిర్వీర్యుడైపోయి వాడు అపజయము పొందాడు, నీకు జయము కలిగింది. ఇది నా భర్తను ఓడించడానికి గల 2 కారణములను సతీ సులోచనాదేవి చెబుతూ వెళ్ళి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇది భారతదేశం యొక్క వాంగ్మయము వైభవం అన్నాడు స్వామి. చెప్పారు స్వామి. ఏమంటున్నారంటే ఖండాంతరాల ఖ్యాతిని ఆర్జించిన మహనీయులనగన్న మాతృభూమి, పాశ్చాత్య వీరులను పారద్రోలించి స్వాతంత్రమునగన్న సమరభూమి, పాండిత్యమును చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపించిన భరత భూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్య భూమి, చిత్ర కళలతోడ చిత్రమై ఉన్నట్టి భరత భూమి యందు జననముంది, భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే విద్యార్థులారా అన్నాడు సత్యసాయి పరమాత్మ. భారతదేశం యొక్క వాంగ్మయాన్ని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులైనటువంటి మీ అందరిది అనేటువంటి విషయాన్ని సత్యసాయి పరమాత్ముడు చరివిత చరణగా చెబుతూనే వచ్చారు స్వామి. ఇక్కడందరూ కూడా కూర్చున్నారు, విద్యార్థులు కూర్చున్నారు, చక్కగా విద్యను అభ్యసిస్తున్నారు, కొంతమంది విద్యను కూడా కంప్లీట్ చేస్తున్నారు కూడా. స్వామి అడిగారు, ఏమిటన్నారంటే ప్రతి మనిషి కూడా నిజమైనటువంటి యొక్క ఆభరణం, నిజమైనటువంటి అందము ఏది ఇస్తుందో తెలుసా అంటే విద్యయే ఇస్తుంది. భర్తృహరి గారు చెబుతారు తన సుభాష రత్నావల్లోని, మానవునికి నిజమైనటువంటి అందము విద్యయే. రాజాస్థానములో పూజింపబడేది, గౌరవించబడేది, సత్కరించబడేది విద్యయే. అలనాడు రాజులు పండితులు కొన్ని గ్రామాలే రాసేశారు, అగ్రహాలే రాసేసేవారు. మనం ఒక విదేశీయానము చేస్తే మనకు ఒక బంధువులాగా తోడ్పడుతుంది మన విద్య. ఏదైనా అక్కడికి వెళితే మన విద్యయే మనకు తోడ్పడుతుంది. గురువులకు గురువు వంటిది ఈ విద్య అని చెబుతూ ఒక పద ప్రయోగం చేశారు భర్తృహరి. ఇటువంటి సత్యమైన నిత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు, విద్యను నేర్చుకోలేనటువంటి వాడు మూఢుడే అన్నాడు. అంటే ఏదైనా ఒక విషయము చెప్పేటప్పుడు కొంచెము గట్టిగా కఠినముగా చెప్పాలి, లేకపోతే విద్యార్థి పాడైపోతాడు, ఉపాధ్యాయుడు కొన్ని సమయంలో కఠినముగా లేకపోతే. అలనాడు కూడా శంకర భగవత్పాదులు చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అన్నారు. అక్కడ కూడా పదప్రయోగం చేశారు. నువ్వు డుక్రుని కరనే కూర్చుంటే ఎట్లా ఉంటుంది, కాలం నీ గురించి ఆగదు, నీ యొక్క జీవితాన్ని సార్థకము చేసుకోవాలి ఓ మూఢుడా అనేటువంటి పదప్రయోగం చేశారు. కనుక ఇటువంటి నిత్యమైన సత్యమైన విద్యను నెరవనటువంటి వాడు మూర్ఖుడే అనేటువంటి విషయాన్ని భర్తృహరి చెప్పారు. అదే స్వామి కూడా చెప్పడం జరిగింది. చెబుతూ స్వామి ఏమిటన్నారంటే ఒక మంచి మాట అన్నారు, విద్యయందు విజ్ఞానమందు వెనుకబడినటువంటి తన పిల్లలు చూసి తల్లిదండ్రులు విపరీతముగా బాధపడతారు. మా దగ్గరకు వస్తారు, రిపోర్ట్ కార్డు ఇచ్చేటప్పుడు ఇష్యూ చేసేటప్పుడు వచ్చి ఆ మార్క్స్ చూసి కంటిలో పెడతారు తల్లిదండ్రులు అందరూ కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా. కొంతమంది అయితే రీజనల్ ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పోస్టులు ఉంటారు, వచ్చి వాళ్ళ పిల్లల యొక్క మార్కులు ఇట్లా వచ్చిందని చూసి విపరీతంగా ఏడుస్తుంటారు. మాకు ఎప్పుడు కూడా అనుభవమే. అదే విధంగా ఏ విద్య ఎందైతే విజ్ఞానం ఎందైతే వెనకబడినటువంటి తన పిల్లలను చూసి ఆ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో అదే విధముగా నైతికంగా ఆధ్యాత్మికంగా ధార్మికంగా పతనమైపోతున్నటువంటి తన బిడ్డలను చూసి భరత మాత అంతకన్నా 1000 రెట్లు అధికముగా బాధపడుతుంది అన్నాడు సత్యసాయి పరమాత్మ. కనుక మన భారత మాతను సంతోషపెట్టే విధంగా మనము నడుచుకోవాలి, మన నడకలోని మార్పు రావాలి అనేటువంటి విషయము చెప్పారు స్వామి. విద్య అంటే ఏమిటి అన్నారు స్వామి. విద్య అంటే ఏమిటి, ఎటువంటి విద్యను అభ్యసించాలి, మనవాభ్యుదయానికి మార్గదర్శకమైనటువంటి విద్య ఏమిటి, నేడు విద్యా విధానము ఎట్లా ఉంది అనేటువంటి యొక్క విషయాలను ప్రతి విద్యార్థి కూడా, ప్రతి పెద్దవారు కూడా అర్థం చేసుకోవాలి, విచారణ చేయాలి. స్వామి అన్నారు, ఏమిటన్నారంటే అద్భుతమైన మాట చెప్పారు స్వామి. కేవలము విద్య నేర్చుకున్నంత మాత్రము చేత నువ్వు సమాజములో గౌరవింపబడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఉంది, కరెక్టే. కానీ అందులో ఒక నిగూఢమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కేవలము నువ్వు విద్య నేర్చుకున్నంత మాత్రాన నువ్వు శ్లాఘింపబడవు, గౌరవింపబడవు, సత్కరింపబడవు అన్నారు స్వామి. ఏమిటారంటే విద్యకు సంస్కారము తోడైనప్పుడే నువ్వు గౌరవింపబడతావు, పూజింపబడతావు, ఆదర్శింపబడతావు అనే విషయం చెప్పారు స్వామి. చెబుతూ ఏమిటన్నారంటే విద్య నెగటివ్ అన్నారు స్వామి, సంస్కారం పాజిటివ్ అన్నారు స్వామి.
నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటేనే కరెంటు ప్రవహిస్తాది, లేకపోతే కరెంటు ప్రవహించదు. కనుక రెండు కలిసి ఉండాలి అన్నారు స్వామి. చెబుతూ విద్య ఇన్ఫర్మేషన్ ఇస్తాది, సంస్కారం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాది అన్నారు స్వామి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తో పాటు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అందుకే స్వామి అన్నారు, ఏమిటన్నారంటే నీకు సాయి కావాలంటే నువ్వు ముందు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వన్నారు స్వామి. చమత్కారంగా అర్థం అవ్వలేదు అంటే ఐఏఎస్ పట్టుకో, నీకు తిప్పితే ఎస్ఐ అవుతుంది, అప్పుడు నేను దొరుకుతాను. ఐ అంటే ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు స్వామి. ఏ అంటే అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు స్వామి. ఎస్ అంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు స్వామి. ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్, అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఈ సాయి వెంటనే పరిగెత్తుకొని వస్తాడు, మీకు దొరుకుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు స్వామి. కనుక మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేది సంస్కారం అన్నారు స్వామి. సంస్కారం లేనటువంటి విద్య కరెంటు లేనటువంటి తీగ వంటిది అన్నారు స్వామి. సంస్కారం లేనటువంటి విద్య నీరు లేనటువంటి పైరు వంటిది అన్నారు స్వామి. సంస్కారం లేనటువంటి విద్య భగవంతుడు లేనటువంటి ఆలయము వంటిది అన్నారు స్వామి. ఎంతో నగిశీతులు ఉంటారు, బ్రహ్మాండంగా అలంకరిస్తారు, కానీ లోపలికి వెళితే భగవంతుడు లేకపోతే మనం వెళ్తామా? పరిగెత్తుకుని వచ్చేస్తాం. వెంకటేశ్వర స్వామి లేని తిరుపతిని మనము ఊహించుకోగలమా? లేదే. ఆ వరహ లక్ష్మణ స్వామి లేనటువంటి సింహాచలాన్ని ఊహించుకోగలమా? లేదే. అదే విధంగా సాక్షాత్తు నడయాడుతూ మాతో మాట్లాడుతూ మా లెటర్లు తీసుకొని మమ్మల్ని ఆలనా పాలన చూసిన సత్యసాయి పరమాత్ముడు భౌతికంగా లేనటువంటి పుట్టబర్తి నేడు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుచేతంటే స్వామితో అటువంటి ఒక అటాచ్మెంట్ కలిగి ఉండడం చేత. అదే విధంగా సంస్కారం లేనటువంటి విద్య ఇల్లాలు లేనటువంటి గృహము వంటిది అన్నారు సత్యసాయి పరమాత్ముడు. కనుక విద్యతో పాటు సంస్కారము తోడవ్వాలి అనేటువంటి విషయం చెప్పారు స్వామి. ఈ రోజు ఎడ్యుకేషన్ అంటాం. ఏమిటి ఆ ఎడ్యుకేషన్ చెప్పారు? ప్రతిదీ కూడా స్వామి అందించింది ఏది కూడా నా యొక్క స్వవిషయం కాదు, ఇది మీరు పరిశీలన చేయాలి. ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదము ఎడ్యుకేర్ అనేటువంటి లాటిన్ పదము నుంచి డిరైవ్ అయింది. ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అవుట్ అన్నారు స్వామి, టు ఎక్స్ట్రాక్ట్ అన్నారు స్వామి. అంటే ఎడ్యుకేషన్ తలకు సంబంధించినది అన్నారు స్వామి, ఎడ్యుకేర్ హృదయానికి సంబంధించినది అన్నారు స్వామి. అంటే విజ్ఞానం అంతా కూడా ఎడ్యుకేషన్ ఇస్తాను, కానీ లోపల అంతర్భావములోని ఇంట్యూషన్ ఉంటుంది. ప్రతి వారికి కూడా ఒక అంతరాత్మ చెబుతాది, ఏదైనా ఒక పని చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని లోపల మనకి హెచ్చరింపజేస్తారు ఇంట్యూషన్. అందులో నిద్రావన స్థితిలో ఉండేటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి మానవతా విలువలను బయటికి తట్టి లేపేదే ఎడ్యుకేర్ అన్నారు సత్యసాయి పరమాత్ముడు. కనుక ఎడ్యుకేర్ కలిగి ఉండాలి. కేవలం ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రాన సరిపోదు, వాడు సమాజానికి పనికిరాడు అనేటువంటి విషయాన్ని సత్యసాయి పరమాత్ముడు చరివిత చరణంగా చెప్పడం జరిగింది. ఏమిటా ఎడ్యుకేర్? చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఏమిటంటే మనం అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా మనకి A+B² చెబుతారు. A+B² టక్మని చెప్పేస్తాం, A² + 2AB + B² అని. అది కంఠోపాఠమే మనందరూ కూడా. అయితే A² + 2AB + B² చెబుతారు, బానే ఉంది. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? మార్కుల వరకు ఉపయోగపడుతుంది, ఉద్యోగం వరకు ఉపయోగపడుతుంది. ఇది చెప్పి పంపించేస్తుంది లౌకికమైన విద్య. కానీ ఎడ్యుకేర్ తో కూడేటువంటి విద్య ఏమి చెబుతాదంటే ఈ A+B² వాడు ఏ విధముగా జీవితము నడవాలి అనేటువంటి విషయము కూడా నేర్పుతాది ఈ A+B². ఎట్లాగా స్వామి చెప్పారు, ఏం తీసుకొని స్క్వేర్ చేయి A² వస్తుంది, బీని తీసుకొని స్క్వేర్ చేయి B² వస్తుంది, అంతే. కానీ విడివిడిగా స్క్వేర్ చేస్తే A² B² అంతే. రెండు కలుపు అన్నారు స్వామి. A+Bని కలిపి ఇప్పుడు స్క్వేర్ చేయి. స్క్వేర్ చేస్తే A² B² తో పాటు 2AB అనేటువంటి ఒక పదము అధికంగా రావడం చేత A+B² విలువ మరింతగా హెచ్చు పెరిగింది. కనుక నువ్వు విడివిడిగా ఉంటే లాభం లేదయ్యా, కలిసి ఉండి నువ్వు పని చేస్తే దాని యొక్క విలువ పెరుగుతుంది అనేటువంటి విషయము నీకు A+B² నేర్పుతుంది అన్నాడు సత్యసాయి పరమాత్మ. దట్ ఈస్ ఎడ్యుకేర్.
ఆ విషయం తెలుసుకుంటే వాడు పాస్ అవడమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వారి చుట్టూ ఉండేటువంటి వాళ్ళతోని కలిసి పనిచేసినటువంటి యొక్క అవకాశం వాడు కలుగుతాడు. అటువంటి తత్వము వాడి కలిగి ఉంటాది. అందుకే స్వామి చెబుతారు, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి కలతల లేక చెలిమితో జీవించుదాం అన్నారు స్వామి. అదే సహనావవతు సహనౌ భునక్తు అనేటువంటి యొక్క వేదం. అందుకే చెప్పారు, వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ప్యూరిటీ అన్నారు స్వామి. వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా కలిసి కట్టుగా ఉండి చేస్తే, టీం వర్క్ తో చేస్తే ఎటువంటి యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మరలా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చేతనంటే ఇప్పుడే చెప్పారు పెద్దవారు, నాకు మైక్ ఇచ్చేటప్పుడు చెప్పారు రామారావు గారు, అక్కడ యూత్ ఉంటారు, డివోటీస్ ఉంటారు, రెండు కలిపి మీరు చెప్పండి అనేటువంటి విషయం. అయితే ఏది కూడా ఆయన పలికిస్తున్నారు, మాట్లాడించేది ఆయన. నేను కేవలము ఇన్స్ట్రుమెంట్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్ అంతా కూడా స్వామి నేను కేవలము మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు చూడండి, స్వామి పుట్టపర్తిలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. తర్వాత 2000 సంవత్సరంలోని బెంగళూరులోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారు స్వామి. అక్కడ 300 కోట్ల రూపాయలతోని ఒక ప్రకటన చేశారు. ఏమిటంటే బెంగళూరులో నిర్మించినటువంటి ఆ హాస్పిటల్ కి 1000 కంప్యూటర్లు కావాలి. దానికి టెండర్ వేశారు. వేస్తే ఒక విదేశీయుడు వచ్చాడు. విదేశీయుడు వచ్చి అక్కడ శ్రీనివాసన్ గారిని కలిశారు, ఆ సెంట్రల్ ట్రస్ట్ మెంబర్లను. మీకు సమ్మతమైతే 1000 కంప్యూటర్లు కూడా ఉచితంగా ఇచ్చేస్తాను నేను అన్నారు. అంటే ఊరికనే తీసుకోరు, ఏదైనా అడుగుతారు వెంటనే. ఎందుకు మీరు 1000 కంప్యూటర్లు ఉచితంగా ఇస్తున్నారు? మీరేమైనా సాయిబాబా భక్తులా? మీరు ఏమైనా అడిగితే, నేను ఇప్పుడే ల్యాండ్ అయ్యాను, రూమ్కి వెళ్ళి నేను వచ్చి మీది అపాయింట్మెంట్ తీసుకున్నాను. సాయిబాబా చిత్రపటం చూడడం తప్ప నేను సాయిబాబాని చూడలేదు. పుట్టబర్తిలో ఉన్నారనే విషయం తెలిసింది. ఇక్కడి నుంచి నేను పుట్టబర్తి వెళ్తే గానీ సాయిబాబా నేను దర్శించుకోలేను. అయితే మీరు సాయిబాబా భక్తులే కాదు, మరి ఎందుకు మీరు 1000 కంప్యూటర్లు ఇస్తున్నారు అంటే, మీరు స్వామి వల్ల ఏమైనా ప్రయోజనం పొందారంటే, అప్పుడైనా స్వామి వల్ల ప్రయోజనం పొందారనేమో నాకు తెలియదు, కానీ ఎందుకు 1000 కంప్యూటర్లు ఇస్తున్నాను నేను చెబుతాను చెప్పండి అంటే, సత్యసాయి యూనివర్సిటీ నుంచి ఎంటెక్ చదువుకునేటువంటి 2 విద్యార్థులు నా కంపెనీలో పనిచేస్తున్నారు. అంతవరకు అస్తవ్యస్తముగా ఉండేది నా కంపెనీ. ఎప్పుడు లాభం అనేటువంటి విషయం తెలియదు, ఎప్పుడు కూడా లాస్ లోనే ఉండేది. కానీ ఏ శుభముహూర్తమున 2 కుర్రవాళ్ళు ఎంటెక్ కంప్యూటర్ చదువుకునే కుర్రవాళ్ళు నా కంపెనీలో అడుగుపెట్టారు. మొత్తం వాతావరణం అంతా కూడా మార్చేశారు. వారి యొక్క నడవల వల్ల లేటుగా వచ్చేవాడు కూడా టైంకి వచ్చి పనిచేస్తున్నాడు. ఒక సుహృతమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పింపజేశాడు. ఇప్పుడు నాకు అమోఘమైనటువంటి రిజల్ట్ వచ్చింది, లాభాల్లో పయనిస్తుంది నా కంపెనీ అంతా కూడా. చెబుతూ ఏమిటన్నారంటే, సత్య సాయిబాబా చేత తయారు చేయబడిన 2 వ్యక్తుల్లోనే ఇంత శక్తి ఉంటే, వీరు తయారు చేసిన సాయిబాబా ఎంత మహిమాన్వితుడో, ఎంత శక్తివంతుడో అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కనుక ఆ 1000 కంప్యూటర్లో నేను ప్రసాదముగా ఇస్తున్నాను, స్వీకరించండి అంటారు. అది ఎడ్యుకేరుతోనే ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ప్రదర్శింపజేయాలి. మనం ఎక్కడ నేర్చుకున్నాం విలువలు అనేటువంటి విషయాన్ని. అందుకే స్వామి అంటారు, ఏమిటన్నారంటే, ప్రతివాడు కూడా ఆంగ్ల భాష, మనకు నిజమే ఆంగ్ల భాష రావాల్సిందే. ఆంగ్ల భాష లేకపోతే మనకు ఉద్యోగం రాదు, కరెక్టే. కానీ మనకు ఆంగ్ల భాషలోని ఏమి నేర్పుతున్నారు స్వామి? చాలా బాధపడుతున్నారు. చురకబెట్టారు మా టీచర్స్ అందరూ కూడా. ఏమిటన్నారంటే, పిల్లల్ని, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా మైనప్ ముద్ద లాంటి వారు, వారిని ఎలా తీర్చిదిద్దితే ఆ విధంగా అవుతుంది. వారిని పిలుస్తావు ఎల్కేజీలోని, వారికి ఏమి నేర్పుతున్నావు? పుసి క్యాట్ వేర్ హ్యావ్ యూ బీన్ అని నువ్వు నేర్పుతున్నావు. ఆడు పుసి క్యాట్ అని నేర్చుకుంటాడు. వాడి ఇంటికి వెళ్ళి కూడా పుసి క్యాట్ అని వాడు చెబుతాడు. తల్లిదండ్రులు కూడా పొంగిపోతారు, ఏదో ఇంగ్లీష్ లో చెప్పాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? క్యాట్ లాగా వాడు పిల్లుల్లాగా తయారవుతున్నాడు. వాడికి ఏమిటి నేర్పుతున్నావు? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్ అంటావు. బాబా బ్లాక్ షీప్ ఏంటి? ఆడు గొర్రెల్లా తయారవుతున్నాడు. అందులో బ్లాక్ షీప్ ఒకటి, పోనీ కనీసము ఫెయిర్ గా వైట్ గా ఉండే షీప్ అని అక్కడ పదం పెట్టొచ్చు కదా అన్నారు స్వామి. ఇవి నేర్పుతున్నారు. కానీ ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా, సీనియర్ మోస్ట్ ఉన్న బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఒకప్పుడు కూడా భారతదేశంలోని ఇక పల్లెటూరులోని ఈ గవర్నమెంట్ స్కూల్లోని క్రింద కూర్చొని నేర్చుకునేటువంటి వారు అందరూ కూడా. నిజంగా మనం చూస్తుంటే మన యొక్క స్కూల్స్ లోని మన రాష్ట్రంలో ఉండేటువంటి స్కూల్స్ లోని ఎంత చక్కగా నిర్దేశించారు.
అక్కడ శతకము నేర్చుకుంటాడు, సుమతి శతకము నేర్చుకుంటాడు, వేమన శతకము నేర్చుకుంటాడు, తల్లివి నీవే తండ్రివి నీవే ఓ కృష్ణ అని చెబుతూ నేర్చుకుంటాడు, అన్ని కూడా నేర్చుకుంటాడు. కానీ ఇటువంటి శతకాలన్నీ కూడా ఆంగ్ల పాఠశాల ఉండవు, శతకాలన్నీ కూడా అటకెక్కిపోయాయన్నాడు సత్యసాయి పరమాత్ముడు. ఇవి కాదు మీరు నేర్పవలసింది, విలువలతో కూడినటువంటి విద్య మీరు నేర్పండి అన్నాడు స్వామి. చెబుతూ ఏమిటనంటే సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనేటువంటి నేర్పకండి, వారు పిల్లల్లాగా కుక్కల్లాగా గొర్రెల్లా తయారవుతారు అని చెబుతూ ఏ ఫర్ ఓం, బి ఫర్ బాబా, సి ఫర్ క్రైస్ట్, డి ఫర్ దుర్గా, ఈ ఫర్ ఈశ్వర్, ఎఫ్ ఫర్ ఫెయిత్, జి ఫర్ గణేష, హెచ్ ఫర్ ఆనెస్టీ, ఎఫ్ ఫర్ ఫెయిత్, I for India, J for Jyoti, K for Krishna, L for Lingam, M for Mass, N for Nataraja, O for offering, P for purity, Q for Quran, R for Rama, S for service and Sita, and T for truth, U for unity, V for Vibhuti, W for worship, X for Xmas, Y for Yajna, Z for Zoroaster నేర్పండి అన్నాడు సత్యసాయి పరమ. ఇవి నేర్పండి. ఇందులోని మొత్తం సర్వ మతాలకి అన్ని కూడా సారాంశం ఉంది, ప్యూరిటీ ఉంది, డివినిటీ ఉంది, యూనిటీ ఉంది, సంస్కారం ఉంది. ఇది పిల్లలకి మీరు తయారు చేయండి అనేటువంటి విషయం చెప్పారు స్వామి. చెబుతూ మనం నేర్చుకుంటామే, 0 పెడతాము, కానీ ముందు 1 పెట్టిన తర్వాత దాని వెనకాతల ఆ రైట్ హ్యాండ్ సైడ్ 0 పెడితే ఆ 0కి విలువ ఉంటుంది. ముందుకు 0 పెట్టి తర్వాత 1 పెడితే ఎన్ని సున్నాలు పెట్టినా కూడా దానికి విలువ ఉండదు. ఇక్కడ 0 ఎందుకు విలువ వచ్చిందంటే ముందు 1 పెట్టడం వల్ల ఇక్కడ 0కి విలువ వచ్చింది. కనుక ఇక్కడ 1 ఎవరు? డివినిటీ. 0 ఎవరు? జీవుడు. కనుక మనకి నిజంగా మనం హీరోలు అవ్వాలంటే విత్ భగవాన్ వీఆర్ హీరోస్, వితౌట్ భగవాన్ వీఆర్ జీరోస్ అనేటువంటి విషయాన్ని 10 మనకు నేర్పుదనే విషయాన్ని చెప్పన్నారు స్వామి. అందుకే ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఓన్లీ ఇన్ ద యూనియన్ విత్ గాడ్ అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. నిజమైనటువంటి ఆనందము భగవంతుని యొక్క చేరిక ద్వారానే మనకు లభిస్తుంది. అప్పటి వరకు నాగాభరణుడుగా ఉంటాడు శివుడి మెడలోని నాగేంద్రుడు. శివుడితో పాటు నాగేంద్రుడు కూడా మనం పూజిస్తామే. అదే నాగేంద్రుడు ఇక్కడ కనిపిస్తే తరిమి 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 చంపడం కూడా మన ప్రయత్నం వెనుకాడడమే. అదే విధంగా విఘ్నేశ్వరుడు పాదముల దగ్గర ఉండేటువంటి అనంజనుడు అనేటువంటి ఎలుకని మూషికమును మనం ప్రార్థన చేస్తామే. అదే ఇంటిలో ఉంటే మనము మందు పెట్టి చంపడానికి కూడా మనం వెనుకాడమే. మరి ఎందుకు అక్కడ ఉండేటప్పుడు అది గౌరవింపబడింది, విడిచిపెట్టిన తర్వాత సంస్కారము కోల్పోయింది. కనుక భగవంతుడితో ఉంటేనే మనకి నిజమైనటువంటి విలువ, గౌరవము అనేటువంటి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇంత చక్కగా పిల్లలకి నేర్పించండి అనేటువంటి విషయాన్ని స్వామి చెప్పారు. చెబుతూ అసలు ఏమిటి గురువు అంటే ఏమిటి, ఎంత విలువైన పదం ఈ గురువులో ఉంది అనేటువంటి విషయం చెప్పారు స్వామి. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించుట. అజ్ఞాన అంధకారము తొలగించినటువంటి వాడే గురువు, వాడే నిజమైన గురువు అనేటువంటి విషయం తెలిసింది. కానీ ఇప్పుడు అపహాస్యం అయిపోయింది ఆ వాక్యం అంతా కూడా. ఏమి గురువు గారు, ఆ గురువు, వచ్చావు గురువు, హలో పాట గురువు, కొత్త సినిమా గురువు, ఇలాగైపోతుంది అంతా కూడా. మన యొక్క భాషను మనమే నిర్వీర్యం చేసుకుంటున్నాం. ఆ గురు పదములో అటువంటి యొక్క వైభవం, వాంగ్మయం ఉంది. ఆ గురువులు కూడా అపహాస్యంగా సృష్టిస్తారు. సినిమాలోని ఒక జోకర్ లాగా చూపిస్తారు, ఒక బఫూన్ లాగా చూపిస్తుంటుంటారు. ఇది చాలా పొరపాటు అనేటువంటి విషయాన్ని స్వామి చెప్పడం జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. సంస్కారముతో కూడినటువంటి విద్యార్థులు ఎలాగుంటారనేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మీకు స్వామి అనుగ్రహంతో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మనకందరూ కూడా తెలిసిందే, కంచి కామకోటి పీఠాధిపతులైన కంచి పరమాచార్యులు. ఆయన 100 సంవత్సరాల పైబడి ఆయన బ్రతికారు. ఒక సన్యాసి ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతికాడు. ఎక్కడ కూడా ఆయన ఏ రోజు కూడా ఎటువంటి వాహనం ద్వారా ప్రయాణం చేయలేదు, నడిచే ప్రయాణం చేశారు. నడయాల దేవుడు అంటారు కంచి పరమాచార్య స్వామిని. ఒక తూరి ఆయన వేద పాఠశాలలో 2 విద్యార్థులు బయట ఆడుకుంటున్నారు మండుటెండల్లోని. కంచి పరమాచార్య స్వామి వెళ్ళి 2 పిల్లలతోని అడుగుతున్నారు, ఎందుకు మీరు లోపలికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ ఆడుతున్నారు అంటే, అప్పుడు ఒక విద్యార్థి అంటాడు, మాస్టర్ గారు రాలేదు, గురువు గారు రాలేదు, అందుకే మేము ఆడుకుంటున్నామంటే, రెండవ విద్యార్థి అంటాడు, లేదు స్వామి, గురువు గారు లోపలే ఉన్నారు, మేమే ఆడుకుంటున్నాము, మేము వెళ్ళిపోతాములేండి అంటే, పదండి మాస్టర్ దగ్గర కంప్లైంట్ చేస్తానని చెబుతూ కంచి పరమాచార్య స్వామి వారిద్దరు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తరగతి గదిలోకి వెళ్తే అక్కడ గురువు గారు లేరు. మరి మాస్టర్ గారు క్లాస్ రూమ్ లో లేకపోతే ఎంత గొడవ చేస్తారనే విషయం మీ అందరికీ తెలిసింది, నేను చెప్పక్కర్లేదు. అందరూ కూడా విపరీతంగా గోల్ చేస్తున్నారు. గోల్ చేసిన తర్వాత అప్పుడు కంచి పరమాచార్య స్వామి అడిగారు రెండో విద్యార్థి, ఏమి గురువు గారు లోపల ఉన్నారని అబద్ధం ఆడావే, గురువు గారు రాలేదు కదా అంటే, అప్పుడు ఆయన ఆ విద్యార్థి, చిన్న అబ్బాయి విద్యార్థి చెప్తున్నాడు, 7-8 సంవత్సరాల వయసు వేదం నేర్చుకున్నాడు అబ్బాయి చెప్తున్నాడు, తప్పు అయిపోయింది, క్షమించండి,
చిన్న విషయం చెబుతాను. మా గురువు గారు ఎంతో మృదు స్వభావం కలిగినటువంటి వారు, మా ఎడల ప్రేమానురాగాలు కలిగినటువంటి వారు, ఎంతో ప్రేమతోనే మాకు విద్యను నేర్పిస్తారు. ఈ రోజు ఏదో పాపము ఏదో ఒక ఆలస్యమైంది అంటే ఏదో బలమైనటువంటి కారణం ఉండడం చేత ఈ రోజు లేటుగా రావాల్సి వచ్చిందేమో, కానీ ఆయనే ముందొచ్చి మా గురువు గురించి వెయిట్ చేసేవారు. ఇవాళ ఏమైందో ఎవరికి తెలుసు, అందుకే రాలేదు. కానీ అతను రాలేదు అని చెప్పడం నాకు ఇష్టం లేదు, మా గురువుని తక్కువ చేసి చెప్పడం నాకు ఇష్టం లేదు. కనుక ఆ తప్పని తెలిసినా కూడా గురువు గారు వచ్చారు అనేటువంటి విషయం మీతో చెప్పడం జరిగింది, నన్ను క్షమించండి అన్నాడు. శభాష్ రా నాయన, నువ్వు నాకు నచ్చావు అన్నాడు స్వామి. అటువంటి విద్యార్థి కావాలి, సంస్కారవంతమైనటువంటి విద్యార్థి నాకు కావాలి అనేటువంటి విషయాన్ని సత్యసాయి పరమాత్ముడు అనేక మార్లు చెబుతుంటారు. కనుక విద్య నేర్చుకున్నంత మాత్రమే సరిపోదు, సంస్కారం కలిగి ఉండాలి. విద్యకు సంస్కారం తోడవుతే అప్పుడే వాడు పూజింపబడతాడు, గౌరవింపబడతాడు అనే విషయాన్ని అనేక మార్లు చెబుతుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అందరు కూడా చెబుతాను. ఏమిటంటే మాకు బాల్యకాశంలో నేర్పించారు ఈ కథని. ఏమిటంటే సర్ సివి రామన్ గారు మీ అందరూ కూడా తెలిసిందే, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా చదువుకున్నారు. నేను డిగ్రీ చదువుకునేటువంటి ఏవిఎన్ కళాశాలలో కూడా ఆయన కూడా చదువుకున్నారు. ఆయన చదువుకునే కళాశాలలో చదువుకునేటువంటి యొక్క అవకాశం కూడా నాకు కలిగింది. అకాస్టిక్స్ లోని ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన చెన్నైలోని తన రీసెర్చ్ కి కొంతమంది కావాలని, ఒక పోస్ట్ కావాలని చెబుతూ ఆయన ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ పిలిస్తే ఒక విద్యార్థి వచ్చాడు. విద్యార్థి వస్తే ఆ విద్యార్థికి ఇంటర్వ్యూ చేశారు సివి రామన్ గారు. ఏమడిగినా కూడా పాప సరిగ్గా సమాధానం చెప్పలేదు. అప్పుడు సివి రామన్ గారు అన్నారు, నాయన నీ పోస్ట్ కి నీకు అంత నాలెడ్జ్ లేదు, అదిగో అక్కడ మా గుమస్తా అంటాడు, మా క్లార్క్ ఉంటాడు, నీకు క్లార్క్ దగ్గరికి పోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తాడు, అది తీసుకుని వెళ్ళిపోను ఆయన అంటాడు. సివి రామన్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సివి రామన్ గారు తన పనంతా కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తారు. ఆ చెట్టు కింద నిలబడ్డాడు అబ్బాయి. సివి రామన్ గారు వెళ్ళి నీకు వెళ్ళిపోమన్నాను కదా, ఎందుకు ఎక్కడ ఉన్నావు, వేస్ట్ ఎక్కడ ఉన్నా కూడా నీకు ఏ ఉద్యోగం రాదు, నువ్వు వెళ్ళిపో అంటే, అప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతాను, మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకోమని చెప్పారు కదా, క్లార్క్ దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, నేను లెక్క పెడితే 5 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు. ఆయన తిరిగి ఇద్దామంటే ఆయన భోజనానికి వెళ్ళాడు. ఆయన భోజనం చేసి వచ్చిన తర్వాత ఈ 5 రూపాయలు తిరిగి ఇచ్చేసి నేను వెళ్తాను అన్నాడు అబ్బాయి. అప్పుడు వెంటనే సివి రామన్, శభాష్ రా నాయన, నీలాంటి విద్యార్థి నాకు కావాలి. నీ దగ్గర నాలెడ్జ్ లేకపోయినా నేను నిన్ను ట్రైన్ చేసి నాకు పనికొచ్చే విధముగా నేను మార్చుకుంటాను అన్నాడు సివి రామన్. అటువంటి యొక్క సంస్కారము కలిగి ఉంటేనే మనము రాణిస్తామనే విషయాన్ని స్వామి మాకు చిన్నతనంలో బాల వికాసంలోని ఇటువంటి నిజమైన జరిగిన ఘట్టం మాకందరికి కూడా నేర్పించారు స్వామి. అంతేకాదు మనందరి కూడా తెలిసిందే, దేశము గర్వించదగ్గ మనిషి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని ఎంతమంది మీరు ప్రత్యక్షంగా చూశారండి? ఇక్కడ వెరీ గుడ్. అబ్దుల్ కలాం గారు ఒకసారి విశాఖపట్నం వచ్చారు. అబ్దుల్ కలాం గారు విశాఖపట్నం వస్తే అక్కడ వేరొక కార్యక్రమం కోసం ఆయన ఆహ్వానించారు, వచ్చారు. అయితే ఎవరో చెప్పారు, విశాఖపట్నంలోని స్వామి చేత ఆశీస్సుల చేత నిర్మించబడినటువంటి యొక్క విద్యాలయం ఉంది, స్కూల్ ఉందంటే, అయితే నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను అన్నారు అబ్దుల్ కలాం గారు. వెంటనే మాకు రాత్రే తెలిసింది, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశాము, మాకే తెలియదు. ఓవర్ నైట్ అంతా కూడా అబ్దుల్ కలాం గారు మా స్కూల్కి వచ్చారు. వచ్చి పిల్లలతోని ఇంచుమించు గంట సేపు గడిపారు. ఆయన చూడటం జరిగింది. ఆయన ఏమిటన్నారంటే, రాగానే ఒక వాక్యం పలికారు అబ్దుల్ కలాం గారు. ఏమిటన్నారంటే, స్వామి చిత్రపటం ఉంటే చూపించి ఆయన ఏమి చెబుతాడో అదే చేస్తాడు అన్నారు ఆయన అబ్దుల్ కలాం గారు. ఓపెనింగ్ డైలాగ్, ఆయన ఏమి చెబుతారో అదే చేస్తారు అని చెబుతూ ఆయన ఏమిటన్నారంటే, మీలో ఎంతమంది మీ ప్రైమరీ టీచర్ గుర్తు పెట్టుకోగలరో చెప్పండి అన్నారు. ఎవరెవరు సరిగా చెప్పలేకపోయాం కదా. అబ్దుల్ కలాం గారు, ఇప్పుడు కూడా నేను నా ప్రైమరీ టీచర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అయ్యంగారు నేను ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను, ఆయన నేను మర్చిపోను చెబుతూ, ఓ విద్యార్థులారా, మై డియర్ స్టూడెంట్, మీకు చేతి పట్టి అక్షరాలు నేర్పించినటువంటి, మీకు ప్రాథమిక విద్యాభ్యాసం అందించినటువంటి టీచర్లు, గురువులు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి అనేటువంటి విషయాన్ని ఆ రోజు అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ఇండోమటబుల్ స్పిరిట్ అనేటువంటి పుస్తకం గాని చదివినట్లయితే ఆయన ఎంత సంస్కారవంతమైనటువంటి జీవితం ఆయన అవలంబించారు అనే విషయం తెలుస్తారు, ఎంత కటిక దరిద్రాన్ని అనుభవించారనే విషయం తెలుస్తుంది. అబ్దుల్ కలాం గారు రామేశ్వరములోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. అబ్దుల్ కలాం గారు ఆయన ఏమి చేశారంటే, ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల కల్లా స్నానం చేసి సుబ్రహ్మణ్యం అయ్యమ్మ గారు ఆయన
మ్యాథమెటిక్స్ లెసన్ చెప్పేవారు. ఆయన సద్బ్రాహ్మణుడు అంతా కూడా ఎవరైతే స్నానం చేసి వస్తారో 5 గంటలకి వారికి పాఠం చెప్పేవారు. తలుపు వేసేసేవాడు. ఒక 5 నిమిషాలు కూడా అటు ఇటు అయితే ఉదయాన్నే 5 గంటల లోపలే ఈయన స్నానం చేసి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ అయ్యంగారు, ఆ శ్రీనివాస అయ్యంగారు చెప్పినటువంటి పాఠం అంతా కూడా విని తర్వాత తండ్రితో పాటు ఆయన మసీదుకు పోయి అక్కడ ఉర్దూ నేర్చుకొని అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళితే అక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్ళిపోతున్నటువంటి ధనుష్ కోటి అనేటువంటి యొక్క ట్రైన్ లోంచి ఒక పేపర్ కట్లు విసిరి పెడితే ఆ పేపర్ కట్లన్నీ కూడా తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి సరి చేసి సైకిల్ మీద పెట్టి ఇంటికి కూడా పేపర్ వేసి తర్వాత ఇంటికి వచ్చి అమ్మ పెట్టినటువంటి ఒక భోజనం తింటే 2వ ప్రపంచ యుద్ధం వస్తే తినడానికి సరైనటువంటి ఒక సదుపాయం లేకపోతే ఆ రొట్టెలు పెడితే చాలా రోజుల వరకు తెలియదు తనకి సరిపోవడం లేదని తల్లి తనకుండేటువంటి ఆహారాన్ని కూడా మానివేసి అబ్దుల్ కలాంకి పెట్టిన విషయం చాలా రోజుల వరకు తెలుసుకోలేకపోయాడు. ఆయన తెలిసిన తర్వాత విపరీతంగా ఏడ్చాడు. తర్వాత స్కూల్కి పోయి శ్రద్ధగా పాఠాలు విని మళ్ళీ ఇంటికి వస్తే టైం అయిపోతుందని చెబుతూ అట్నుంచి అటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసుకుని వచ్చి దీపబుడ్డులోని చదువుకొని ఆయన భారత రాష్ట్రపతి అనేటువంటి ఒక పదవిని అలంకరింపజేశాడు అబ్దుల్ కలాం. అటువంటి జీవితం అవలంబించాడు అబ్దుల్ కలాం గారు. ఆయన వచ్చారు. ఆయన ఏంటంటే భారత రాష్ట్రపతి అవకముందు ఒక తూరి స్వామి దగ్గరికి వచ్చారు. భారత రాష్ట్రపతి అయిన తర్వాత కూడా స్వామి దగ్గరికి రావడం జరిగింది. అయితే స్వామి దగ్గరికి వచ్చే ముందు ఆయన భారత రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు స్వామి ఆయనకి ఆశ్రమం వేశారు. ప్రోటోకాల్ పాటిస్తాడు సత్యసాయి పరమాత్ముడు. అప్పుడు ఆయన ఏమిటనంటే లేదు స్వామి నేను క్రిందనే కూర్చుంటాను అన్నారు అబ్దుల్ కలాం. అప్పుడు స్వామి అన్నారు లేదు నువ్వు రాష్ట్రపతి నువ్వు ఇక్కడ కూర్చో అంటే అప్పుడు అబ్దుల్ కలాం అన్నారు స్వామి నేను రాష్ట్రపతిని మాత్రమే కానీ మీరు విశ్వపతి మీ ముందు నేనెంత అన్నారు అబ్దుల్ కలాం గారు. అయితే కూర్చున్న తర్వాత అబ్దుల్ కలాం గారు అన్నారు ఏమిటన్నారంటే స్వామి నాకు చిన్నప్పుడే నాకు తల్లిదండ్రి కూడా చనిపోయారు. నాకు చెన్నై మహానగరంలోని సీటు వస్తే నాకు ఆ సీటు కూడా వెళ్ళడానికి కూడా రవాణా సదుపాయం లేదు. అప్పుడు నా అక్క తన బంగారు గాజులు తాకట్టు పెట్టి నన్ను పంపించింది. వారందరూ యొక్క అనుగ్రహం చదవడం చేత నేను చదివి ఈ రోజు ఒక సైంటిస్ట్ అయ్యి ఇప్పుడు భారత రాష్ట్రపతిగా వచ్చాను. కానీ నాది ఒక చిన్న విన్నపము తండ్రి మీరు నన్ను ఒక తల్లి వల్లే తండ్రి వల్లే నన్ను గైడ్ చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తే తప్పకుండా చూసుకుంటాడు ఈ బంగారు నువ్వేం భయపడక అని స్వామి చెప్పడం జరిగింది. వెళ్ళిపోయారు అబ్దుల్ కలాం గారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 నెలల తర్వాత స్వామికి ఒక లెటర్ రాసి ఒక కవర్ పంపించారు. స్వామి ఆ లెటర్ చదివి అనిల్ కుమార్ గారికి ఇచ్చారు. చూడు అబ్దుల్ కలాం లెటర్ రాశాడు చూడు అని చెబితే అందులో అబ్దుల్ కలాం గారు ఏంటి రాశారు స్వామి మీరు నాకు మాట ఇచ్చారు కదా తల్లి వల్లే తండ్రి వల్లే గైడ్ చేస్తారని. ఒక కుమారుడికి మొట్టమొదటి ఉద్యోగం వస్తే తన యొక్క జీతముతోని తల్లికి తండ్రికి ఒక బట్టలు గాని ఏదో కొని తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. అదే విధముగా మీరు నాకు తల్లి వల్లే తండ్రి వల్లే నన్ను గైడ్ చేస్తాన్నారు. మీ కుమారుని అబ్దుల్ కలాం 2 నెలల జీతమైన 2 లక్షల రూపాయలు నేను మీకు పంపిస్తున్నాను. దయచేసి కాదనకుండా మీరు తిరస్కరించకుండా ఇది తీసుకోవాలి తండ్రి అని ఎంతో వినమ్రతతోని రాశారు. ఆ లెటర్ చూపించి చూసారా ఇటువంటి యొక్క భక్తి మీకు ఎవరికైనా ఉందా అని స్వామి చెప్పడం జరిగింది. అయితే స్వామికి ఏమైనా 2 లక్షల రూపాయలు కావాలా లేదే సకల చరాచర సృష్టి అంతా కూడా తన బొజ్జల్లో నింపుకొని కన్ను సన్నలతో పాలించినటువంటి సత్యసాయి పరమాత్ముడికి అవి ఏమైనా అవసరం లేదే. ఆ 2 లక్షల రూపాయలు కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ తోని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 22వ తేదీ పుట్టబర్తిలోని కాన్వకేషన్ వస్తే అబ్దుల్ కలాం పేరిట ఒక గోల్డ్ మెడల్ ఏర్పాటు చేశారు స్వామి. ఆ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధముగా ఆయన సార్థక నామధేయుడయ్యాడు అబ్దుల్ కలాం. వారు నడిచినటువంటి ఒక బాటలో మనం నడవాలి. ఇప్పుడే చాలా మంది చెప్పారు మనకంటూ ఒక పేజీ ఉండాలి అనేటువంటి విషయం నిజమే. నలుగురులో ఒకలాగా మనం మిగిలిపోకూడదు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. మనకంటూ ఒక సంస్కారం ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేటువంటి విషయం చూసి పిల్లవాడిని చూసి ముచ్చటపడాలి. అందుకే స్వామి అన్నారు సుమతి అంటే శతకము చెబుతుంది ఏంటంటే సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఇక్కడ పుత్రుడు అంటే కేవలము మాస్కులైన్ జెండర్ అనుకోకండి ఫెమినైన్ జెండర్ కూడా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులు ఆ పుత్రుని కనుగొనగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి ఓ మంచి బుద్ధి కలిగినటువంటి వాడా. అప్పుడు ఏ కుమారుడైతే సమాజం అయితే శ్లాఘింపబడతాడో గౌరవింపబడతాడో అప్పుడు తండ్రికి నిజమైనటువంటి ఆనందము కలుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత 2వ సంఘటన చెబుతాను ఏమిటంటే సచిన్ టెండూల్కర్.
ప్రతి వారు కూడా సచిన్ టెండూల్కర్ అంటే ప్రతి యూత్ కూడా ఒకసారి లేచి ఒకసారి ఒక స్పైనల్ కార్డ్ అంతా కూడా 90 degrees లో పెట్టేస్తాం. ఆ పేరు వినగానే ఆ పేరులో ఆ రకమైన శక్తి ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా స్వామి ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడు. అంత చిన్నతనంలోనే, అంత 42 సంవత్సరాల్లోనే భారత రత్న అనేటువంటి ఒక గౌరవమైనటువంటి ఒక బిరుదు ఆయనకి లభించిందంటే ఎట్లాగొచ్చింది? ఆయన సంస్కారవంతమైనటువంటి జీవితం అవలంబించడం వల్ల. ఒక చిన్న విషయం చెబుతాను ఆయనలో ఉండేటువంటి ఒక సంస్కారం. ఆయన ముంబై నగరంలోని ఒక పోష్ ఏరియాలో స్థలం కొనుక్కున్నారు. అక్కడ ఇల్లు కట్టడానికి ప్లాన్ చేశారు. ఆ సచిన్ టెండూల్కర్ తన భార్య అయినటువంటి అంజలిని తీసుకొని, డాక్టర్ అంజలిని తీసుకొని వెళ్ళి ఆ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన ముందు ప్రతి ఇంటికి కూడా ఒక లెటర్ రాసి పట్టుకొని వెళ్ళి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళారు. ఆ కాలనీలో ఉండేటువంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏమిటి మాట్లాడారంటే, చూడండి ఇక్కడ నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ నేను తలపెట్టాను. అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి సౌండ్స్ వస్తాయి, రణగుణ ధ్వనులు వస్తాయి, కొడుతుంటారు, అన్ని చేస్తుంటుంటారు. తర్వాత సిమెంట్ వేస్తారు, తర్వాత స్టీల్ వేస్తారు, రాళ్ళు వేస్తారు, ఇవన్నీ వస్తారు. ఒక ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుంది. అయితే ఒక చిన్న విషయం చెబుతాను, ఏమిటంటే ఒక తల్లి నవమాసాల నుండి పురుటు నొప్పులు పడుతుండేటప్పుడు, బిడ్డని కనేటప్పుడు విపరీతమైన బాధపడుతుంది, ఆహాకారాలు చేస్తుంది, ఎంతో బాధను అనుభవించిన తర్వాత బిడ్డ బయటికి రాగానే చూసి నిజంగా ఈ బిడ్డల వల్లే కదా నాకు రకమైనటువంటి బాధ అనుభవించాను, ఈ రకమైనటువంటి వేదన అనుభవించాను అని తల్లి అనుకోదు. వెంటనే చూసి అక్కును చేర్చుకుంటాది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బిడ్డని తమ యొక్క కుటుంబంలోకి ఆహ్వానింపజేసుకుంటారు. అదే విధంగా ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎన్ని రణగుణ ధ్వనులు వచ్చినా కూడా, ఎంత మీకు బాధ కలిగినా కూడా, ఈ సచిన్ అనేటువంటి బిడ్డని మీ కుటుంబంలోని ఒక సభ్యుడిగా చేసుకోండి, నేను విన్నవించుకుంటున్నాను అన్నాడు సచిన్ టెండూల్కర్. అది సచిన్ యొక్క సంస్కారం. ఆయన ఒకసారి ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బాల్ చిన్న, అంటే ఎలా ఉండాలి, మనం నిజాయితీగా ఎట్లా ఉండాలి, ఒక్కరే కాదు మన అంతరాత్మ మనకు చెబుతుంది ఇది కరెక్టా కాదనే విషయం. దాని ప్రకారంగా మనం నడుచుకొని వెళ్ళిపోవాలి. ఆ చాలా ఎడ్జ్ కి తగిలింది, బ్యాట్ ఎడ్జ్ కి. ఆ యొక్క స్టంప్స్ ఉండేటువంటి మైక్రోఫోన్ అది రిసీవ్ చేసుకోలేదు. కానీ వికెట్ కీపర్ మాత్రం ఒక్కడే అపీల్ చేశాడు. కానీ అక్కడ ఎంపైర్ ఏమీ డిక్లేర్ చేయలేదు, అవుట్ అని డిక్లేర్ చేయలేదు. ఎంపైర్ వైపు కూడా చూడకుండా వెంటనే అక్కడి నుంచి గ్రీజ్ నుంచి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు సచిన్ టెండూల్కర్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ తెలుసు అవుట్ అయ్యాడు, ఎడ్జ్ తెలిసిందని. కనుక ఆ ఇంట్యూషన్ అనే విషయం తెలుసుకోవాలి. స్వామి అంటారు, ఉదయం లేస్తారు, చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కనీసం బ్రష్ కూడా చేయరు, ఏమి కూడా పాచి నోరుతూ వస్తాడు, న్యూస్ పేపర్ చూస్తాడు, ఆ న్యూస్ ఈ న్యూస్ అంతా కూడా చదువుతారు, కానీ లోపల ఎంతో న్యూసెన్స్ వస్తుంది. ఆ న్యూసెన్స్ గురించి ఎప్పుడు కూడా ఆలోచింపజేయడు. టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. కనుక న్యూస్ చదవలసిందే, న్యూస్ పేపర్ చదవకూడదని తప్పు కాదు. ప్రతిదీ చాలా జాగ్రత్తగా. మనకి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇచ్చాడు భగవంతుడు. 83,99,919 స్పీసీస్ తర్వాత ఈ మానవ జన్మ లభించింది. 84 లక్షల జీవరాశుల్లోని ఏ జంతువుకి ఇవ్వలేనటువంటి శక్తిని భగవంతుడి మానవుడికి ఇచ్చాడు. ఏమిటి? విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చాడు, ఏది మంచి ఏది చెడు తెలుసుకునేటువంటి భావన మనకి ఇచ్చాడు. కనుక ఆ ప్రకారముగా మనము నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని సత్యసాయి పరమాత్ముడు అందించాడు. ఇన్ని విషయాలు చెబుతున్నానే, కానీ స్వామి కూడా ఎప్పుడు కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. ఇక్కడ కూర్చున్నారు చాలా మంది. స్వామికి ఏమిటనుకుంటారంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆంధ్ర యూనివర్సిటీలోని ఒక తూరి గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. స్వామి ఇచ్చారు నాకు అవకాశం. కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడన్నాడు స్వామి యొక్క అనుగ్రహంతో. మాట్లాడిన తర్వాత స్వామి గురించి చెప్పిన తర్వాత వారందరూ కూడా పరిగెత్తుకుని వచ్చేసి ఏమిటన్నారంటే, స్వామి ఉండేటప్పుడు మేము ఒక రకమైన వ్యంగ్యార్థములతో మేము విన్నాము, ఆయన ఏది ఇది చేస్తాడు అది చేస్తాడు విన్నాము, కానీ మీరు మాట్లాడిన తర్వాత స్వామి ఇంత శక్తివంతుడా, ఇన్ని కార్యక్రమాలు సమాజానికి చేశాడా అనేటువంటి విషయం మాకు తెలిసింది. కానీ ఇప్పుడు పుట్టపర్తి పోయి బాబాని చూద్దామంటే బాబా లేరు కదా, నిజంగా మేము ఎంత దురదృష్టవంతులమి అని వారందరూ కూడా కంటి తడబెట్టారు ఆ రోజు గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా. అయితే ఎందుచేతనంటే మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా మంది అనుకుంటా ఆయన కారులో తిరుగుతారు, ఇది చేస్తారు అది చేస్తారు. కానీ స్వామి ఏమిటన్నారంటే, ఆ బాల్యము చిన్న సంఘటన చెబుతాను. స్వామి కమలాపురంలో చదువుకునేటప్పుడు స్కౌట్ డ్రిల్ మాస్టర్ ఒక స్కౌట్ దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్కౌట్ దళాన్ని ఏర్పాటు చేసేటప్పుడు
స్వామికి అమ్మో స్కౌట్ లో జాయిన్ అయితే చక్కగా సర్వీస్ చేయొచ్చు, చక్కగా సేవ చేయొచ్చు అని చెబుతూ అనుకున్నారు. కానీ దానికి యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ ఉండాలంటే యూనిఫామ్ ను కుట్టించుకోవడానికి స్వామి దగ్గర అటువంటి ఒక స్తోమత లేదు. స్వామి గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదండి. స్వామి స్వయముగా చెప్పుకున్నారు, తన యొక్క స్వీయ చరిత్రని స్వామి స్వయముగా తన భక్తులకి అందించారు. ఏమిటన్నారంటే, నాకు కేవలము నా బాల్యం అంతా కూడా ఒకే ఒక జత బట్టలతో గడిపింది. మొత్తం నేను ఒకసారి నడుచుకుని వెళ్తే పక్కనేటువంటి పిల్లవాడు నా మీద అసూయ చెంది చొక్కా పట్టుకొని లాగాడు. చిరిగిపోయిన చొక్కాను కట్టుకోవడానికి కావలసినటువంటి పరిక్రమలైనటువంటి సూది దారము కూడా నా దగ్గర లేదే. ఒక తుమ్మ చెట్టు నుండి తుమ్మములు తీసుకొని ఆ రంధ్రాన్ని నేను సరి చేసుకున్నాను. అటువంటిది నా బాల్యము. నేను స్కౌట్ దళంలో చేరకపోయేసరికి నా ప్రక్కన బెంచ్ పక్కన కూర్చునేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు. ఆయన అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చీఫ్ అకౌంటెంట్ గారి అబ్బాయి. ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, తండ్రిని అడిగి 2 జత బట్టలు యూనిఫామ్లు కుట్టించుకున్నాడు. 2 pairs కుట్టించుకొని ఒక పేరు చక్కగా కవర్ లో పెట్టి ఒక లెటర్ రాశాడు. సత్యం, నువ్వు నేను అన్నదమ్ముల వంటి వాళ్ళమి, స్నేహితుల వంటి వాళ్ళమి కనుక నువ్వు కాదనకుండా ఈ యొక్క బట్టలు నువ్వు తీసుకో అని రాసి ఆ బెంచ్ లో పెడితే స్వామి చెప్పారు. అది తీసుకున్నారు స్వామి. తీసుకొని మరలా ఆయన కూడా ఒక లెటర్ రాశారు. ఏమిటన్నారంటే, నాయన నువ్వు అన్నాదమ్ముల వల్లే ఉన్నావు అంటున్నావే, మన మిత్రత్వము పెంపొందించుకోవాలంటే ఇటువంటిది ఇచ్చి పుచ్చుకోవడం ఉండడానికి వీలు లేదన్నారు స్వామి. ఏమిటి, బిలో 12 years 12 సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఒక విద్యార్థి, సత్యమనేటువంటి విద్యార్థి ఈ విధంగా పలుకుతున్నారు. ఎంత మెచ్యూర్డ్తో నా బిడ్డడు చెప్తున్నాడు స్వామి. ఏమిటన్నారంటే, మన యొక్క మిత్రత్వం ఉండాలంటే ఇచ్చి పుచ్చుకోవడం సరికాదు. ఎందుచేతనంటే పుచ్చుకున్న వాడికి ఎంత వేగంగా తిరిగి ఇచ్చేద్దామా అనేటువంటి భావన వాడికి ఉంటుంది. ఇచ్చేవాడికి ఏదో ఒక సందర్భంలోని నేను దానము చేశాను కదా అనేటువంటి ఒక భావన వారికి కూడా ఉంటుంది. కనుక ఇచ్చిపుచ్చుకోవడం సరికాదు. తీసుకునే వాడికి ఆత్మన్యూనత భావం ఉంటుంది, ఇచ్చేవాడికి ఒక రకమైనటువంటి దర్పం ఉంటుంది. కనుక నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను, తీసుకో. మరొక విషయం చెబుతానని చెబుతూ ఈ విధంగా చెప్పారు స్వామి. నువ్వేమిటన్నా, నీకని చెబుతూ 2 జత బట్టలు నువ్వు కుట్టించుకున్నావు నీ యొక్క తండ్రితోని. అటువంటిది నీకని చెబుతూ నువ్వు నాకు ఇస్తే అది ఎట్లాగవుతుంది? అది అసత్యం అవుతుంది కదా. నా పేరులోనే సత్యం ఉంది కనుక నేనెట్లా స్వీకరిస్తాను అన్నాడు ఆ సత్యసాయి పరమాత్ముడు. సున్నితంగా తిరస్కరించారు స్వామి. ఆ విధంగా నడుచుకున్నారు స్వామి తన జీవితం అంతా కూడా. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ 80 సంవత్సరాల వయసులో కూడా జన్మదినోత్సవం చేసుకుంటే 30 సంవత్సరాల క్రితము ఎటువంటి యొక్క శ్వేత వస్త్రధారుడయ్యాడో అటువంటి వస్త్రములు వచ్చాడు స్వామి. దానికి మొత్తం ఎంత పరితపించారు స్వామి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారు స్వామి. తర్వాత వాటర్ ప్రాజెక్ట్ కట్టించారు స్వామి. అందరికి నీరిస్తే స్వామిని శ్లాఘించారు వార్తాపత్రికలందరూ కూడా. అపర భగీరథుడు సత్యసాయి పరమాత్ముడు. అందుకే ఆయన నీరు అందించారంటే నేను దానికి కట్ చేస్తాను, అంగీకరించను. ఆయన అపర భగీరథుడు కాదు, అపర గంగాధరుడు కనుక ఆయన జలాన్ని అందించగలిగాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. అందుచేత స్వామి అనేక కార్యక్రమం చేశారు. SWAMI స్వామి, ఇందులోనే మనకు తెలుస్తుంది నిజంగా స్వామి యొక్క జిస్ట్ అంతా కూడా పేరులోనే చెప్పవచ్చు. S stands for సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. తర్వాత స్వామి W stands for water projects. A stands for Academy of Higher Learning. M stands for Museums and Music College. I stands for Infinite Bliss. That is our Swami అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కనుక స్వామి మాకు చెబుతూ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక చురక అంటించారు. ఏమిటన్నారంటే, అప్పుడు 75 years రాబోతుంది అనమాట మాకు ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో. ఈ విధంగా అన్నారు, నేను కూర్చుండేటువంటి ఆసనం నుండి నన్ను కదల్చాలంటే 75 భజనలకి 75 ప్రసాదాలకి నేను లొంగిపోను, కేవలము సేవకు మాత్రమే లొంగుతాను అన్నాడు స్వామి. కేవలము సేవకు మాత్రమే లొంగుతాను అని చెబుతూ స్వామి అన్నారు. ముక్కు మూసుకొని సోహం సోహం అంటూ కూర్చోవడాన్ని ప్రోత్సహించడము సాయి సిద్ధాంతము కాదు. ఓ సాధకుడా లే, నడుము వంచి సమాజ సేవలో ప్రవేశించు అని హెచ్చరించడమే సాయి సిద్ధాంతము. సాయి చెప్పేవి సేవలే, సాయి చేసేవి సేవలే అన్నారు స్వామి. చెబుతూ ఒక పక్షి ఉంటాది, ఆ పక్షి ఆకాశ మార్గానికి ఎగరాలంటే 2 రెక్కల అవసరము. అదే విధముగా మానవుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి సామ్రాజ్యములోని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే వాడికి కూడా 2 రెక్కలు అవసరము. ఒక రెక్క సేవ, మరొక రెక్క ప్రేమ అన్నారు స్వామి. కనుక సేవా ప్రేమలనే రెక్కలు కలిగి ఉండండి అనే విషయాన్ని స్వామి చెప్పాం.
స్వామి దగ్గరికి వచ్చి 100 సంవత్సరాలు జీవించినటువంటి కారుణ్యానంద స్వామి వారు ఉన్నారు. దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, నేను ముగించేస్తాను. ఆయన కారుణ్యానంద స్వామి పంపించాను, వదిలేస్తాను. కారుణ్యానంద స్వామి వచ్చారు. దయచేసి గర్ల్స్ అందరూ కూడా అన్యత భావించకండి, ఒక 10 మినిట్స్ నేను ముగించేస్తాను ప్లీజ్ దయచేసి. ఆయన కారుణ్యానంద స్వామిని అడిగారు, స్వామి ఏమి కారుణ్యానంద రాలేదే ఈ రోజు అంటే, ఆయన 100 years బ్రతికారు, శతాధిక వృద్ధుడు. అంటే కారుణ్యానందకి జ్వరం వచ్చింది అందుకే రాలేదంటే, కారుణ్యానంద జ్వరం వచ్చిందా అని చెబుతూ స్వామి దర్శనం ఇచ్చి ఆ ఎదురుగానే ఆ బిల్డింగ్ లోని ఒక కుల్వంతికి పక్కనే ఆయనకు ఒక రూమ్ అలాట్ చేశారు. ఆయనకి వెళ్ళి మేము దర్శించుకోవడం కూడా జరిగింది. స్వామి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ములుగుతున్నారు. కారుణ్య అంటే జ్వరం తీవ్రంగా ఉందంటే, అవును జ్వరం తీవ్రంగా ఉందంటే, ఏమేమి తాగావా అని అడిగారు స్వామి. అంటే ఏమి తాగలేదు అంటే, బ్రష్ చేయలేదా అంటే, బ్రష్ కూడా చేయలేదు స్వామి అంటే, అయ్యో బ్రష్ చేయలేదని చెప్పి స్వామి వాష్రూమ్ దగ్గర వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి ఒక టంక్ క్లీనర్, ఒక టబ్బు వాటరు అంతా అది కూడా తీసుకొచ్చి ఆ బ్రష్ మీదే అప్లై చేసి ఆ చక్కగా స్వామి స్వయముగా అంతా కూడా క్లీన్ చేసి ఆ టంగ్ అంతా కూడా క్లీన్ చేసి ముఖ ప్రక్షాళన చేశాడు స్వామి. చేసి తర్వాత చక్కగా కాఫీ స్వామి పెట్టి కూర్చోండి ఒళ్ళోని చక్కగా ఆయన తాగించారు స్వామి సాయిమాత. తాగించిన తర్వాత ఒక మాట పలికారు, ఎందుకు ఈ సాయిమాత నీ దగ్గరకు వచ్చి ఈ విధంగా ముఖ ప్రక్షాళన చేసి కాఫీ పెట్టిందో తెలుసా అంటే, తెలీదు స్వామి అంటే చెప్పారు, నువ్వు నా భక్తుడు కాకముందు అది తెలుసుకోవాలి. నువ్వు నా భక్తుడు కాకముందు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో గౌతమి కారుణ్య జీవ సంఘమును ఏర్పాటు చేశావు. ఏర్పాటు చేసేటప్పుడు ఒక అర్ధరాత్రి సమయమున కుండపోత వర్షము, హెవీ డౌన్ పోర్, ఆ సమయములోని ఒక ఆయన తలుపు తట్టాడు. నువ్వు తలుపు తీసావు, ఎదురుగా చూస్తే ఒక కుష్ఠ రోగి తడిసిపోతున్నాడు. నువ్వు ఎంతో ప్రేమతోని చక్కగా ఆలింగనం చేసుకున్నావు. ఆవిడకి కుష్టి ఉందని చెబుతూ నువ్వు ఎప్పుడు అసహించుకోలేదు, తీసుకొచ్చావు, చక్కగా తుడిచావు, వెన్నీళ్ళు పెట్టావు, నువ్వే స్నానము చేశావు, భోజనం పెట్టి వడ్డించావు, చక్కగా వారం రోజులు వాడికి సపర్లు చేసి పంపించావు. వారం రోజులు సపర్లు చేసే విధముగా నువ్వు చేయడం వల్ల ఆ ఫలితముగా ఈ సాయి మాతే నీ దగ్గరికి వచ్చి నీకు సేవ చేసిన అర్హత నువ్వు సంపాదించుకున్నావు అన్నారు స్వామి. అది ప్రతి దానికి కూడా న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవ్వాల్సింది. ప్రతి దానికి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అయితే సేవలో ఎంత ఆనందం ఉంటుంది. మా అందరూ అందుకే స్వామి సత్యసాయి భజన సంస్థ అనే పేరు పెట్టలేదు, ఎందుకంటే కొత్తగా యూత్ అందరూ ఉన్నారు, తెలుసుకోవాలి. ఇది సత్యసాయి భజన సంస్థ అని పెట్టలేదు, సత్యసాయి సేవా సంస్థలు అనేటువంటి నామకరణం చేశారు స్వామి. భజన చేయమారు నిజమే, కానీ భజనతో పాటు నిజముగా నీ జీవితం సాధ్యమ చేసుకోవాలంటే సేవ చెయ్యన్నా. పుట్టవర్తులను ఒక తూరి ఒక సేవాదళ సభ్యుడు సేవ చేస్తుంటే ఆయాసముతో రొప్పుతున్నాడు, చెమట అంతా కూడా కారిపోతుంది. స్వామి అప్పుడప్పుడు మధ్యలో అలా విజిట్కి వెళ్తుంటారు, మాకు సడన్ సర్ప్రైజ్, సడన్ దర్శన్స్ కూడా మాకు జరుగుతుంటాయి. అది మేము అందరూ కూడా అనుభవించాం. టక్ మన కారు ఆపారు, కిందకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, బంగారు పాపం చెమట కారిపోతుంది, అలిసిపోతున్నావు, నువ్వు బాధపడుతున్నావా? బాధపడక, నువ్వు క్రిందటి జన్మలో చేసుకునే కర్మల యొక్క తీవ్రత, కర్మ యొక్క ఫలితం అంతా కూడా ఈ చెమటలోని రూపంలో నేను తొలగింపజేస్తున్నాను, సేవ చేసుకో బంగారు అన్నారు. అంతేకాకుండా స్వామి ఏం చేశారంటే కలశాలు పెట్టారు. ఏం పేరు పెట్టినా స్వామి పేరు పెట్టాలి. అన్నపూర్ణ కలశం అనే పేరు పెట్టారు. అక్కడ బిలో పొవర్టీ ఉన్నటువంటి వారందరూ కూడా, తిండికి సదుపాయం లేనటువంటి వారందరూ కూడా చక్కగా వారికి సమృద్ధమైన ఆహారాన్ని అందించమన్నారు. మొత్తం మనకి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, అన్ని సత్యసాయి సంస్థలు కూడా ఇంటికి రాలేనటువంటి కూడా, ఇంటికి అంటే మందిరానికి రావడానికి కూడా శక్తి లేనటువంటి వారు ఉంటే వారి దగ్గరికి వండి తీసుకొని వెళ్తున్నారు నేడు సాయి భక్తులందరూ కూడా క్యారేజీలు పట్టుకొని. ఎందుకంటే ఇక్కడ యూత్ అందరూ కూడా తెలియదు, వర్షం పడినా కూడా రైన్ కోట్లు వేసుకొని వెళ్తారు. 365 రోజులు కూడా నారాయణ సేవ జరుగుతున్నటువంటి సంఘం ఏదైనా సంస్థ ఉందంటే అది సత్యసాయి సేవా సంస్థలు చెబుతూ నేను నిర్బంధముగా ఘంటాపరముగా నేను చెప్పగలను. కొంతమంది విద్యార్థులు అంటే లాస్ట్ సన్నివేశం చెప్పి ముగించేస్తాను. అంటే సేవలో ఎంత అంతరార్థం ఉంటుంది, స్వామి అంటే తత్వం ఎట్లా ఉంటుందనే విషయం. కొంతమంది విద్యార్థులు రిమోట్ ఏరియాస్కి వెళ్ళారు, మఫ్సిల్స్ ప్రాంతానికి వెళ్ళారు, ఆటవిక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి ప్రతి ఇంటికి కూడా గాజులు, పసుపు, కుంకుమ, మొత్తం ఆ నెలకు సరిపడిన రేషన్ అంతా కూడా పంచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఇలాగ యూత్ వెళ్తుంటే ఎదురుగా ఒక తల్లిని చూశారు. నిండు చూలాలు, గర్భిణి, సన్నగా అల్పంగా ఉంది, నెత్తిన మూట పెట్టుకుంది అనమాట, కట్టెల మూట. నడవలేక ఆయాసముతో రొప్పుతూ నడుస్తుంటే చూసి బాధపడ్డారు. యూత్ అంతా కూడా దించారు.
ఎత్తించి, అమ్మా నీకెవరు లేరా, నిండు గర్భిణిగా ఉన్నావు, ఏమిటమ్మా అంటే అప్పుడు ఆ తల్లి చెబుతుంది ఏమిటన్నా అంటే, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, నా భర్త ఉన్నాడు, పాపం రోగగ్రస్తుడయ్యాడు, నేను గర్భిణి అయినా కూడా వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి అమ్మందే మాకు గుక్కడి గంజినీళ్ళు కూడా దొరకదు, అందుకే నేను చేయవలసింది అంటే, అమ్మా సాయిబాబా పేరు విన్నా ఉంటే, ఏమో తెలీదు, నేను ఏ బాబా వెళ్ళలేదంటే, ఇదిగో అమ్మా సాయిబాబా పంపించాడు, ఈ గాజులు, ఈ పసుపు, ఈ కుంకుమ, ఈ చీర, ఈ రవికే ఈ రేషన్ అంతా తీసుకోమంటే ఆ పసుపు గాజు కుంకుమ తీసుకొని వలవలవలవన ఏడ్చేస్తున్నారు తల్లి. వీరికి అర్థం లేదు, ఏమిటమ్మా ఎందుకు మనం ఏడుస్తున్నామంటే ఆ తల్లి చెప్పింది ఏమిటంటే, నేను మొట్టమొదటి గర్భముతో ఉన్నాను, నాకు ఎవరైనా శ్రీమంతము చేస్తారేమో అని నేను అనుకున్నాను, కానీ తల్లి లేదు, తండ్రి లేడు, నా అత్తమామలు కూడా లేరు, అయ్యో నాకు ఇంకా శ్రీమంతము జరగదేమో అని నేను నిర్ణయించుకున్నాను, కానీ మీ సాయిబాబా ఎవరో తెలియదు, కానీ ఈ పసుపు కుంకుమ గాజులు రవికి అన్ని కూడా పంపించి నాకు శ్రీమంతము కూడా జరగలేదని లోటు కూడా తీర్చేశాడు మీ సాయిబాబా అన్నారు. చూసారా, అది ఆ సేవలో ఉండేటువంటి మాధుర్యము, ఆనందము. కనుక ఆ రకంగా మనం ప్రయాణం చేయాలి. ఎంతసేపు కూడా స్వామి అదే బాధపడతారు. విదేశీయులు ఈ డిగ్రీలు నేర్చుకుంటారు, డిగ్రీలు నేర్చుకుని విదేశాలకు పోతారు, అక్కడ భిక్షాపాత్రగా పట్టుకొని ఈ సర్టిఫికెట్లు పట్టుకొని ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇది చాలా పొరపాటు. అందుకే స్వామి దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఏ విద్యార్థి కూడా అమెరికా గాని జపాన్ గాని ఎక్కడికి కూడా వెళ్ళరే. వాళ్ళందరూ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నారు, అన్ని సంస్థలో పనిచేస్తున్నారు. భారతదేశం విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం. ఎందుచేతంటే స్వామి అలనాడు తన 14వ ఏట తల్లికి మాట ఇచ్చాడు, నేను నా మాతృభాషని మాతృభూమిని విడిచిపెట్టనమ్మా, యావత్ ప్రపంచానికి కేంద్ర స్థానం అవుతాది పుట్టవర్తి అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. కనుక నేడు 180 దేశాలలో సత్యసాయి సేవా సంస్థలు ఉన్నా కూడా ఒకే ఒక తూర్పు ఆఫ్రికా వెళ్ళారు స్వామి తప్ప సశరీరముగా. ఇంకా ఏ రోజు కూడా విమానం ఎక్కి సముద్రయానం ఎక్కడ కూడా చేయలేదు సత్యసాయి పరమాత్మ. దట్ ఈస్ స్వామి. ఆయన చెప్పినట్టే ఆయన నడిపించాడు, నడిపింపజేశాడు. కనుక ఎంతసేపు ధన సంపాదన తుదకు దొరలకిత్తురో దొంగలకిత్తురు అన్నారు స్వామి. అందుకే మనకు చెబుతారు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు, లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగపోడు, పొందుగు మరుగైన భూమి లోపల దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకిత్తురో, తేనె జుంటీగలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెబుతూ నరసింహ శతకములో మనకు కనిపించింది. అదే స్వామి చెప్పారు, కోటీశ్వరుడికైనా గుడ్డయ్యే గాని బంగారము తిని బ్రతకలేడు, కాలమే కాకున్న కర్రయ్యే పామగును కలిసి వచ్చిన మట్టి కనకమగును, ధనవంతుని ఒక పరి దరిద్ర దేవత ప్రేమించి వారితో వరుసలాడు, ప్రకులాటయే గాని ప్రాప్తియే లేకున్నా దమ్మిడి అయినను నీ దరికి రాదు, వద్దురా బాబు హద్దు మీరిన యాశ, బుద్ధితో మెలగము సాయి వద్ద అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. ఈ సాయితో బుద్ధిగా వెళితే ఏది కావాలంటే అది ఇస్తాడు. అమూల్యమైన వజ్రము నేనుండగా తుచ్చమైన అశాశ్వతమైన వాటి వరకు నువ్వెందుకు ప్రాకులాడదు, నా అనుగ్రహం పొందితే యావత్ విశ్వము నీ వశమవుతాది అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. ఆ విధంగా ఆయన చెప్పడమే కాదు, ఆయన మేమందరూ కూడా అనుభవించాము. స్వామి పదములోకి రాకముందు ఒక విధంగా ఉండాము, స్వామి పదములోకి వచ్చిన తర్వాత మా జీవితాలు, మా కుటుంబాలన్నీ కూడా అనూహ్యమైన మార్పుతో మారిపోయాయి. అందుకే స్వామి అన్నారు, చివరగా చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి, పోయినా చిక్కదు పర్తీషుని పద సేవయండి, భక్తిని ఇచ్చి శక్తిని పెంచి ముక్తి చేర్చునండి. స్వామి ఏమిటిస్తాడు? భక్తిని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ముక్తిని ఇస్తాడు. కనుక ఈ రోజు సత్యసాయి క్రియాశీలక కార్యకర్త ఎవడు కూడా దీర్ఘ సంబంధమైన రోగముతో బాధపడడు. కనుక ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి అన్నాడు సత్యసాయి పరమాత్ముడు. కనుక ఆ విధంగా స్వామి పదములోకి వచ్చాము, స్వామి సమకాలికలుగా జన్మించాము, స్వామిని చూసాం, స్వామికి దర్శన స్పర్శన సంభాషణాది సౌఖ్యములతోనే జీవితము సార్థకము చేసుకున్నాం. ఇక్కడ అంతా కూడా నిజంగా నేషన్ బిల్డర్స్ ఎవరంటే యూత్ మాత్రమే. అందరూ వచ్చారు, రండి, ఇక్కడ అప్పుడప్పుడు మీకు వీలున్నప్పుడు కూడా ఈ ప్రాంగణానికి రండి, ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొండి. మేము కూడా ఒకప్పుడు యూతే, మా యూత్ అంతా కూడా ఈ విధముగా స్వామి పదములో ఉండడం చేత మాకు ఎటువంటి ఒక చెడు అలవాటు లేకుండా చిన్నప్పటి నుంచే ఆ సత్సంగం అంటారు చూసారా, ఆ దైవముతోనే సాంగత్యం ఏర్పడడం చేత ఈ రోజు మేము ఇంత ఆనందముగా హాయిగా ప్రశాంతముగా ఉన్నాము. కనుక మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొని
చదువుకొని చక్కని విద్యను అభ్యసించి విదేశాలకి వెళ్తే వెళ్ళండి, డబ్బులు సంపాదించడానికి. డబ్బు సంపాదించకూడదని, ధనము సంపాదించకూడదని ఏ రోజు కూడా వేదము చెప్పలేదు. ధనము సంపాదించిన కానీ ధనము ఎడల తృష్ణ ఉండడం దానికి వీలు లేదు కనుక అది తిరిగి వచ్చేసి మీ యొక్క మేధస్సునంతా కూడా భారతదేశానికి ఉపయోగపడేట్లు చేయవలసిందిగా అటువంటి ఒక శక్తిని మనోధైర్యాన్ని స్థైర్యాన్ని సత్యసాయి పరమాత్ముడు మీ అందరూ కూడా ప్రసాదించవలసిందిగా అనంతమైన సత్యసాయి సామ్రాజ్యములో మనందరినీ కూడా మంచి పనిముట్టులు చేసుకునేటువంటి భాగ్యాన్ని సాయి మాత, సాయి జనని, సాయి సరస్వతి, సాయి హేమ మాకందరికి కూడా ప్రసాదించవలసిందిగా మనసా వాచ కర్మన కోరుకుంటూ ఇటువంటి యొక్క సౌభాగ్యాన్ని నాకు అందించినటువంటి సత్యసాయి సేవా సంస్థలు, నా శ్రేయోభిలాషులైనటువంటి పెద్దవారు ఆర్వి రామారావు గారితోని నాకు అనుబంధము అనేక సంవత్సరాల నుంచి ఆయన అనకాపల్లి ఉండేటప్పుడు అమ్మగారితోని వీరి యొక్క ప్రేమతోని వీరి ద్వారా మీ అందరి దగ్గర కలిసి మిమ్మల్ని అందరూ కూడా చూడడం నాకు ఆనందం కలిగింది. నాకు స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పాను, చలమ గారితోని, నేను ఖమ్మం వెళ్తున్నానంటే వెళ్ళు, వాళ్ళని చూసి నువ్వు రీఛార్జ్ అవుతావు అన్నారు ఆయన. నువ్వు చూసి చాలా ఆనందిస్తావు, ఎంజాయ్ చేస్తావు అన్నారు కనుక ఇక్కడికి వచ్చి నేను రీఛార్జ్ అయ్యి ఆ ఛార్జ్ అంతా కూడా తీసుకుని వెళ్తాను, నా పిల్లలకి అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి నేను అందిస్తాను. ఇటువంటి అవకాశం కలిగించినందులకు ఈ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుల గారికి, పెద్దవారు మాదిరాజు గారికి, నాకు చాలా మంది పేర్లు తెలియదు, అందరూ సాయి భక్తులకి అందరికి కూడా నేను మనసా వాచ కర్మన కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ నా ఈ సత్సంగాన్ని విరమిస్తున్నాను. జై సాయిరామ్.